ఎనర్జీ అనేది కింది నుంచి పైకి ట్రాన్స్ఫర్. ఆడవాళ్ళకి ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫ్లో కిందికి ఉంటుంది కాబట్టి అది ఇట్లా కొలైడ్ అవుతుంది. అప్పుడు ఆ ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఆడవాళ్ళు పీరియడ్స్ ఉన్నప్పుడు గుళ్ళకి కానీ పూజలు కానీ చేయొద్దు అని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పాములాగా ఆరాధిస్తారు. ఇప్పుడు మన స్పర్మ్ ఉంటది కదా, అది మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అందులో కణాలు కూడా స్నేక్స్ లా ఉంటాయి. సో అందుకే ఆ ఎనర్జీ అనేది స్నేక్ ఎనర్జీ అనేది మనలో కూడా ఉంటుంది. సర్పంగా కూడా ఎందుకు భావించాలి? మన యొక్క ప్రాణ కుండలిని అంటాం. ఆ కుండలిని ఎక్కడ ఉంటుందంటే మూలాధారం. మన యొక్క వీర్య స్థానం ఎక్కడైతే ఉంటుందో దాని కింద మూలాధారం ఉంటుంది. అక్కడే సర్పం నిద్రపోతుంది. అసలు దేవుడు అంటే ఒక హెల్ప్ మాత్రమే. మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ నవగ్రహాల కిందనే మనం ఉన్నట్టుగా నచ్చుకోవాలంటే మనం ఒక బొమ్మల లాంటి వాళ్ళం. మనకంటూ ఒక ఫ్రీడమ్ ఏం లేదా? దశమహావిద్యలు అంటే ఆ పదం వినంగానే దశమహావిద్యలను చూసి మనం కాదు, రూపం లేనివాడు దేవుడే, రూపం ఉన్నవాడు దేవుడే. ఒకరిద్దరు సరిపోతాయి కదా. కొంతమంది దేవుళ్ళకి తల మీద నెమ్మలేదు, కొంతమందికి మెడలో పాము ఎంత, కొంతమంది అమ్మవారిని చూడడానికి ఎంత అందంగా ఉంటారు, కొంతమంది అసలు చూడడానికి. భగవంతుడనేవాడు శంకరాచార్యుల వారిగా, ఆది శంకరాచార్యుల వారిగా పుట్టి 6 మతాలను, షణ్మతాన్ని స్థాపన చేశారు. ఆయన ఆ రోజు ఆ షణ్మతాల్ని స్థాపన చేయకపోయింటే సనాతన ధర్మం ఏదైతే ఉందో కొన్ని మన జాతి అంతరించింది. ఆ కాలానికి శంకరాచార్యుల వారు అవసరం, అందుకని ఆ రూపం వచ్చింది. ఈ సృష్టికి మూలం తండ్రి ఎవరంటే శివుడు అని అంటారు, అమ్మ ఎవరు అంటే దుర్గమ్మ అని అంటారు. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్క జీవి, చెట్టు గాని పుట్ట గాని ఏదైనా సరే, మనము ఎవరైనా సరే మన తల్లి ఎవరు అంటే అమ్మవారు. ఇప్పుడు కోడినే తీసుకుందాం, ఆ కోడిని కూడా పుట్టించింది వాళ్ళే కదా. ఇప్పుడు తల్లి ఆ బిడ్డని బలి ఎలా కోరుతుంది? వాడు వేసే బలి అమ్మవారు తీసుకుంటుందని చెప్పిందే. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు వాడికి పని చేసి పెడుతున్నారు? అవి చేయటం ద్వారా వాడు బలిస్తున్నాడు, పని జరుగుతుంది, మళ్ళీ బలిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వాడు ఆ బలి ఇవ్వడం ఆపేస్తాడో వాడిని షాకింగ్ ఉంది అయితే. అదే నిజం. ఒక మనిషి తన ఇంట్లో పూజ చేసుకుంటే మాట్లాడారు. ఒక గ్రామంలో ఒక దేవాలయం కట్టి దాంట్లో అందరూ ఆ దేవాలయం కాదు ఊరంతా నువ్వు ఎన్ని దేవుళ్ళని వచ్చినా, ఏ దేవుళ్ళ చూపించినా లాస్ట్కి అమ్మవారు నీ లైఫ్ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి నీ లైఫ్ మొత్తం టర్నింగ్ జరుగుతుంది అని అమ్మ దయ అంటే అన్నీ ఉన్నట్టు. ఈరోజు మన వీడియోలో ప్రముఖ అమ్మవారి ఉపాసకులు, జ్యోతిష్య శాస్త్రంలో ఎక్స్పర్టీస్ అండ్ అపర విద్యాలయ స్థాపకులు ప్రశాంత్ శర్మ గారితో మనం మాట్లాడదాం. ప్రశాంత్ శర్మ గారు నమస్కారం. 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. చెప్పండి. అంటే ఒక ఫిక్షనల్ స్టోరీయే, అంటే జరిగింది ఏం కాదు. ఇప్పుడు నేను డైలీ బైక్ మీద బయటకు వెళ్తాను. నాకు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం అలవాటు. వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని డైలీ వెళ్తుంటా. కానీ ఒక రోజు నేను వాటర్ బాటిల్ మర్చిపోయాను. మా ఇంట్లో మా డాడీ ఫోన్ చేశారు, నాకు కాల్ చేసి, అరే వాటర్ బాటిల్ మర్చిపోయాను, తీసుకెళ్ళలేదు ఈరోజు నువ్వు అంటే. నేను ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటే న్యూస్ ఛానల్లో న్యూస్ వచ్చింది. నేను వెళ్ళే దారిలోనే సంథింగ్ ఏదో ఒక యాక్సిడెంట్స్ అవ్వడము, ఆయిల్ ట్యాంక్స్ బోర్లో పడిపోయి అక్కడికి వెళ్ళిన వెహికల్స్ అన్ని పడిపోవడము, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఏదో ఒక హామ్ జరుగుతుంది అని అంటారు. సో ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు కాల్ చేసిన మా డాడీయా, లేకపోతే మర్చిపోయేలాగా చేసిన నా తెలివిగా, లేకపోతే ఏంటి? అసలు దేవుడు అంటే ఒక హెల్ప్ మాత్రమేనా? దేవుడు అనేది ఒక ఆలోచన అని మనం చెప్పచ్చు. ఎందుకంటే భగవంతుడిని మనం పిలిచేటప్పుడు అనేక పేర్లతో పిలుస్తుంటాం, కానీ వేదం మాత్రం ఒక పేరుతో పిలుస్తుంది, తత్ చిత్ సదా అని. ఈ తత్తు చిత్తు అనే ప్రధానమైన పేర్లతోనే వేదం భగవంతుడిని పిలుస్తుంది. చిత్ అనే దాన్ని మనం ఆలోచిస్తే మనిషికి వాడి ఇంద్రియాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఆశ్చర్యము ఇవన్నీ మనిషిని నడిపిస్తాయి. ఈ బుద్ధికి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే చిత్తం నుంచి వస్తుంది. అందుకే పూర్వకాలంలో మీరు రాజులు బంటుల దగ్గర చిత్తం ప్రభు అంటారు. అంటే ఇది అలాగే చేస్తాను. ఆ చిత్తంలో నుంచి వచ్చే ఆలోచన మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది. ఆ చిత్తంలోకి ఆలోచన ఎలా వస్తుందంటే అది భగవంతుడు మీ యొక్క పూర్వజన్మ కర్మ వల్ల మీరు అన్నట్టు ఆ క్షణం మీకు ఆలోచన వచ్చి మీరు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే పరమాత్మ, ఆయనే భగవంతుడు అనేది వేదం ఉపనిషత్తులో చెప్తున్నది. ఆ ఉపనిషత్ సారం ఎటువంటిదంటే వృక్షానికి విత్తనం లాంటిది. మనం విత్తనమే నిజం అనుకొని వృక్షాన్ని మొత్తం వదిలేయడం ఇలా అజ్ఞానంతో సమానం. విత్తనమే వృక్షమైంది. ఇక్కడ మీరు అన్నట్టు ఆలోచనే భగవంతుడు నిజమే, ఆలోచనే విత్తనం అయితే ఆ ఆలోచన నుంచి వచ్చిన ఈ పరబ్రహ్మము వృక్షంగా మారి ఇన్ని అవతారాలు తీసుకొని, ఇన్ని స్వరూపాలు తీసుకొని, ఇన్ని వేల కాలాలు ప్రయాణం చేసి మనిషికి ఇంత నాగరికత, పురాణము, ఇతిహాసాలు, గురువులు, అనుభవాలుగా మారింది.
ఇవన్నీ నిజమా కాదా అంటే ఇవన్నీ కూడా విత్తనం నుంచి వచ్చిన మహావృక్షం. విత్తనం ఎంత నిజమో వృక్షము అంతే నిజం. ఆలోచనే భగవంతుడు. అది రూపం లేని ఒక ఆ ఆరాధన, దాన్ని నిరాకారం అంటాం. అంటే ఎలాంటి రూపం లేకుండా భగవంతుని ఇలా శబ్దంగా, అగ్నిగా, ఈ మొత్తం చరాచర జగత్తుని సృష్టిస్తూ నడిపిస్తున్నటువంటి ఎనర్జీగా చూసేదాన్ని నిరాకార ఆరాధన అంటాం. అలాంటి నిరాకార స్వరూపంగా భగవంతుని చూసే విధానము ఉపనిషత్తు చెప్తుంది. సాకారం అంటే రాముడిలాగా, కృష్ణుల్లాగా, శివుడిలాగా, గణపతిలాగా, అమ్మవారిలాగా ఇలా సాకారాన్ని చూడడము వేదం చెప్తుంది. ఈ రెండు ఎలా మనం అర్థం చేసుకోవాలంటే విత్తనం, శబ్దము, ఆలోచన ఇవి మొట్టమొదటిగా ఉన్నవి. దాని నుంచి ఇలా వృక్షంగా మారింది. విత్తనం మనం ఎంత నమ్ముతున్నామో, నిజం అని నమ్ముతున్నామో, వృక్షం కూడా అంతే నిజం. అర్థమైంది అనుకో. అర్థమైంది. చాలా లోతైన విషయం కాబట్టి అవును, మీరు బాగా ఆలోచిస్తే కానీ అర్థమైంది. అయితే ఇంకొకటి ఏంటంటే నవగ్రహాలు. ఇప్పుడు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఒక మనిషిలాగా పుట్టలేరు. అవును. సో ఇప్పుడు ఆ మనిషిగా పుట్టినందుకు మనిషికి కొంచెం ఫ్రీడమ్ ఉండాలి. లేచేది, కూర్చునేది, పడుకునేది, వాడికి ఏమవుతుంది, వాడి ఫ్యూచర్ ఏంటి అన్నీ డిసైడ్ చేసేది నవగ్రహాలే. ఇప్పుడు మనము ఎన్ని కష్టాలు పడి ఒక మనిషి అవతారం ఎత్తి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ నవగ్రహాల కిందనే మనం అంటే ఆయన చెప్పినట్టే మనం నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టే నడుచుకోవాలంటే మనం ఒక బొమ్మల లాంటి వాళ్ళం. మనకంటూ ఒక ఫ్రీడమ్ ఏం లేదా? నవగ్రహాలు మన మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి? మనిషి అంటే ఇది ఒక భగవంతుడు సృష్టిలో ఆ భగవంతుణ్ణి ఈ పుణ్య పాపాల ద్వారా మనిషిని ఎలా సృష్టించాడు, వాడిని ఎలా నడిపిస్తున్నాడు, జననం నుంచి మరణం వరకు వీడి ప్రయాణం ఎలా ఉంటుంది, దాన్ని తెలుసుకోవడానికి మన మహర్షులు గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది జ్యోతిష శాస్త్రాన్ని దర్శనం చేశారు. ఈ జ్యోతిష శాస్త్రం చూసిన తర్వాత మన మహర్షులు మనకు చెప్పారు, ఇదిగో ఈ పూర్వజన్మ పుణ్యము, పాపము, లేదా నీ తల్లిదండ్రులు చేసిన పుణ్య పాపాలు ఇవన్నీ గ్రహాలుగా మారి, ఆ గ్రహాలు నీ గ్రహం అంటే ఏంటి? అనుగ్రహించేది, ఆగ్రహించేది. అనుగ్రహం అంటే నీకు లక్ని ఇచ్చేది, ఆగ్రహించేది అంటే నీకు బ్యాడ్ లక్ని లేదా కష్టాన్ని లేదా బాధని ఇచ్చేది. ఈ సుఖము బాధలు ఇచ్చేవే గ్రహాలు, అనుగ్రహము ఆగ్రహం అన్నారు. అలాంటి గ్రహాలు మీరు అన్నట్టు మనిషి జ్యోతిష శాస్త్రం మీరు కానీ తెలుసుకుంటే, లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వారికి తెలుస్తుంది పుట్టినప్పుడే మనిషికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎలాంటి అమ్మాయి వస్తుంది, అది విడాకులు అవుతుందా, లేకపోతే ఎంతమంది పిల్లలు కలుగుతారు, పిల్లలు కలగరా, లేదా ఎంత మంచి ఉద్యోగం చేస్తారు, ఉద్యోగమే రాదా, లేదా వీడికి ఎంత మంచి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ద్వారా ఎంత ఆస్తి వస్తుంది, వీడికి భక్తి ఉంటుందా, ఉండదా, వీడు మూర్ఖుడు అవుతాడా, వివేకవంతుడు అవుతాడా, వీడి మాట ఎలా ఉంటుంది, వీడిని చూసి జనాలు ఏమనుకుంటారు, ఇవన్నీ అంశాలు జ్యోతిషం మాట్లాడుతుంది. అంటే గ్రహాలు ఇస్తున్నాయి ఇవన్నీ. ఈ రోజు మనం కలిసి మాట్లాడుతున్నామన్నా అది గ్రహం ఏర్పాటు చేసిన ఒక సంఘటనే అనిగా జ్యోతిష్యుడు చూస్తాడు. నేను అలా చూస్తాను. అలా చూసినప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? మనిషికి స్వేచ్ఛ ఉండదా, ఫ్రీడమ్ ఉండదా? మనిషి ఆ గ్రహాలు నిర్ణయించినట్టుగానే పూర్వజన్మ రాతల ప్రకారమే మనిషి జీవించాలా అంటే సర్వం లిఖితం మరణ సమయే అని అంటారు. అంటే చచ్చేంత వరకు నీకు రాసేసి ఉన్నది, దీంట్లో ఏం మార్పు లేదు అని. సాంబ ఏక సహాయ అని అన్నారు మళ్ళీ చివరిలో. శివుడు అనేవాడు సహాయం చేయగలుగుతాడు నీకు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక కాపరి అనుకోండి, ఒక ఆవును కాస్తున్నారు. మీరు ఆవును కాసేటప్పుడు మీరు దాని మంచి చెడులు చూస్తారు కదా, కానీ దానికి కూడా కొంత స్వేచ్ఛ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఒక స్తంభం నాటి ఆ స్తంభానికి దారం పెట్టి దానికి కొద్దిగా దూరంగా గడ్డి వేసి అది పడుకోవడానికి ఒక స్థలం ఇచ్చి దానికి తిరగడానికి కాస్తంత దారం వదులుతాం. ఈ దారం వదిలి అది కావాలంటే తిండి తినచ్చు, తిరగచ్చు, పడుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఈ దారం ఎంత అయితే దూరం వస్తుందో అంతవరకు. దాన్ని దాటి అది పని చేయలేదు, అది వెళ్ళలేదు, అది అనుకుని చేయలేదు. అలాగే మనిషికి కూడా భగవంతుడు పాశం, కర్మ పాశం అంటారు దాన్ని. అలాంటి పాశంతో బంధం చేసి ఉంటాడు. ఎలాంటి పాశం అంటే సంసారం అనే పాశం. సంసారం అంటే పెళ్లి ఒక్కటే కాదు, సంసారం అనేటువంటిది మనిషి యొక్క శరీరం. ఈ శరీరం అనేటువంటి దాంతో మనకి పాశం వేసి ఉంటాడు భగవంతుడు. ఇవి అనేక బంధాల ద్వారా ఈ పాశం ఉంటుంది. ఈ పాశంలో ఉంటూ అనేక కర్మలు, అనేక గ్రహాలు నీకు రాసేసినటువంటి విధిరాత ఇవన్నీ నిర్ణయించబడి కాస్తంత నీకు దూరం ఉంటుంది. ఎలాగైతే ఆవుకి నడవడానికి ఆ దారం ఎంతైతే పెడుతుందో అంత స్వేచ్ఛ నీకు ఉంటుంది. సాకామ కర్మ, నిష్కర్మ, దుష్కర్మ అంటారు. అంటే మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు, అసలు ఏ ఫలాపేక్ష లేకుండా నీకు వచ్చినటువంటి పని చేసుకుంటూ వెళ్ళచ్చు. దీన్ని నిష్కామ కర్మ అంటారు. ఈ 3 కర్మల ద్వారానే నీ భవిష్యత్తు నిర్ణయించబడుతున్నది. ఇది నిర్ణయించుకునేదానికి నీకు అధికారం ఉంది. ఆ అధికారం ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు భగవంతుడు.
అన్నీ భగవంతుడు. ఇప్పుడు నేను ఒక చెడ్డ పని చేశాను, చెడ్డ పని చేసి నేను జ్యోతిష్యం చదువుకున్నాను. నేనేమనుకుంటాను, అబ్బా ఇది భగవంతుడు రాసేసాడు నాకు, నేను ఎదవలాగా అవ్వాలనుకున్నాను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ రావాలనుకుంది, నేను అదో అమ్మాయి వెనకాల పడాలనుకుంది, దాని చుట్టూ నా జీవితం మొత్తం ఖర్చు పెట్టుకోవాలని రాసేసాడు, అందుకే ఇట్లా చేస్తున్నాను. నేను చేయాలనుకున్నా, నేను చేయకూడదు అనుకున్నా అది జరుగుతుంది. అదంతా భగవంతుడు రాశాడు కదా, నేనేం చేయటం లేదు, అది జరిగిపోతుంది అంట. అది ఒప్పుకోదు. అయితే ఆ ఇప్పుడు థర్డ్ ఏదైతే ఉందో మన ఫ్రీడమ్ ఉన్నది, ఆ ఫ్రీడమ్ మనం అనుకుందాం. ఆ ఫ్రీడమ్ లో నేను ఎన్ని చేసినా ఏం కాదు కదా అప్పుడు. దీంట్లోనే మనం చెప్పాం కదా సాకామ కర్మ. సాకామ కర్మ అంటే మంచి కర్మ. మంచి కర్మ ద్వారా నువ్వు పూర్వజన్మ ద్వారా చేసుకున్నటువంటి పాపకర్మాన్ని క్షయం చేసుకొని కర్మ క్షయం అయినప్పుడు నీకు ఈ బాధ తగ్గుతుంది. ఈ సాకామ కర్మ చేసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి బాధల నుంచి, కర్మల నుంచి తప్పించుకోవడానికి నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా నువ్వు మంచి పనులు చేసి సాధన చేసి ఆ చెడ్డ కర్మని తగ్గించుకునే అధికారం నీకున్నది. ఇప్పుడు అన్ని మంచి పనులే చేస్తే ఆ దారం పెరిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. కొంత దూరం సాధన చేసిన తర్వాత పూర్తి కర్మలన్నీ తగలబడిపోయిన తర్వాత జీవన్ ముక్తి అంటారు. ఆ జీవన్ ముక్తిని సంపాదించవచ్చు. ఎవరికైతే జీవన్ ముక్తి ఉంటుందో, ఎవడైతే జీవన్ ముక్తి సాధిస్తాడో వాడు జీవించి ఉండగానే ఎలాంటి కర్మ, ఎలాంటి గ్రహము వాడిని పట్టుకోదు. వాడు ఏమనుకుంటే అది చేస్తూ పోవచ్చు. అలాంటి జీవన్ ముక్తి స్థితి వస్తే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మన మహర్షులు, మన ఋషులు వీళ్ళు మనకి చెప్పినటువంటి సాధనా మార్గం, నేను నమ్మేటువంటిది సాధనా మార్గం. సాధనతో ఏదైనా సాధించవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. జపం చేయడం ద్వారా పాతకం ఉండదు. నాస్తి పాతకం అంటే పాపం ఉండదు. జపం చేయగా నీ పాపాన్ని నువ్వు క్షయం చేసుకోగలవు అనేదాన్ని నేను నమ్ముతాను, నేను ఆచరిస్తాను. నేను నలుగురికి అదే చెప్తాను. జపం ద్వారానే కర్మని తగ్గించుకోవచ్చు. జపం ద్వారానే. జపము సాధన. జపం అంటే జపం చేస్తూ ఉండడం కూడా ఒక టైప్ ఆఫ్ సాధన. అంతే. 9 రకాల సాధనలో ఈ జపం చేసే సాధన. పుట్టి జపం వల్లనే మీరు అది పొందొచ్చు అంటే ఇన్ని పూజలు, ఇన్ని గుళ్ళు, అవన్నీ ఎలాగైతే మన ఇద్దరికి 2 వేరు వేరు అభిరుచులు ఉన్నాయో, సాధకుడు సాధనలో కూడా ఒకరిని కూర్చొని మీరు నైనా కదలకుండా, కళ్ళు మూసుకొని, ఏం ఆలోచన లేకుండా, మీ మనసును ఎక్కడికి పోనీయకుండా కళ్ళు మూసుకొని పూర్ణ పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని 3 గంటలు 4 గంటలు జపం చేద్దాం, ఒక 5 నిమిషాలు పడిపోతారు. అవును, కూర్చోలేదు. అలాంటి వాటి కోసం ఏం చేశారు, యజ్ఞం చేయన్నారు. హోమగుండం వెలిగించుకొని హోమగుండంలో ద్రవ్యం త్యాగం చేస్తూ యజ్ఞం చేయన్నారు. అది నా వల్ల కావటం లేదన్నాడు. ఒక రూపాన్ని పెట్టుకో. మహర్షులు భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా కనిపించాడు అనే దాన్ని చెప్పారు శ్లోకాల్లో. ఆ రూపాన్ని తయారు చేసుకొని రూపాన్ని పెట్టుకో. రూపం ముందు రోజు పూలతోనూ, నీళ్లతోనూ, ఫలం పుష్పం పత్రంతోయం, నీటితోనూ, పుష్పాలతోనూ, ఫలాలతోనూ అర్చన చేసి భగవంతుడిని ఆరాధించి, ఇలా భజన చేయి, యజ్ఞం చేయి, దానం చేయి, కీర్తనలు చేయి, జ్ఞానాన్ని సంపాదించు, వైరాగ్యాన్ని సంపాదించు, యోగం చేయి అని 9 రకాలైనటువంటి మార్గాలు చెప్పారు. ఈ మార్గాలు వేటిలో పైన నువ్వు సాధన చేయి, గొప్ప ఫలాన్ని పొందొచ్చు, కర్మాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు వైరాగ్యం అన్నప్పుడు, వైరాగ్యము అంటే అది ఏమంటారు, లాస్ట్ స్టేజ్ కదా అది. అవును. దానికోసం ఎందుకు తనలాడతారు అందరూ? ఇప్పుడు నాకు దీంట్లో హ్యాపీనెస్ ఉంది. ఇప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ అయినా సరే, ఆ కెమెరా అంటే ఇష్టం, నాకు కార్స్ అంటే ఇష్టము, బైక్స్ అంటే ఇష్టం. కానీ ఆ వైరాగ్యం వచ్చినాక వాటి కోసం ఎందుకు? ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కష్టపడితే నాకు డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చాయంటే నేను బండి కొనుక్కుంటాను. అది కష్టం చేసినందుకు నాకు డబ్బులు వచ్చినందుకు బండి కొనుక్కుంటాను. అక్కడ కూడా నాకు హ్యాపీనెస్ ఉంది కదా. అంటే వైరాగ్యం అనేటువంటి దాన్ని సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్తే వైరాగ్యం అర్థమవుతుంది. మీరు సుఖాన్ని పొందాలనుకుంటున్నారు, దాంతోపాటు దుఃఖం కూడా మీకు వెనకాలే ఉంటుంది. ఎన్ని రోజులైతే మీరు సుఖాన్ని ఆశిస్తుంటారో అన్ని రోజులు దుఃఖాన్ని అనుభవిస్తుంటారు. సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళాలి, రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళాలి. అదే వైరాగ్యం. రాగద్వేషాలంటే వీడు మావాడు, వీడు బాగా పనికొస్తాడు నాకు, అందుకని ఇతనికి ఇంటర్వ్యూ ఇవ్వాలి, లేదా ఇతని ద్వారా నాకు లాభం ఉంటుంది, అందుకని ఇతనితో మాట్లాడాలి అనేది రాగం. నా బిడ్డ, నేను సంపాదించిన కష్టం మాత్రం నా బిడ్డకే ఇవ్వాలి, వాడు శత్రువు, వీడు నన్ను మోసం చేస్తున్నాడు, వాడు ఎదవా చెడ్డవాడు, అందుకని వాడిని హింసించాలి, వాడిని దూరంగా పెట్టాలి, వాడికి ఏ సహాయం చేయకూడదు అనేవి ఈ రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలకు అతీతంగా ప్రయాణం చేయాలి, సుఖానికి దుఃఖానికి అతీతంగా ప్రయాణం చేయాలి. అప్పుడు ఒక ఆనందం వస్తుంది, దాన్ని బ్రహ్మానందం అన్నారు. మీరు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మీరు పొందే ఆనందాలన్నీ క్షణిక ఆనందం అన్నారు. క్షణం మాత్రమే ఉంటుంది ఆనందం. మీరు సోఫా కొనుక్కున్నారు, ఇన్ని రోజులు మీ దగ్గర లేదు ఈ సోఫా కొనుక్కోవాలనుకున్నారు, ఆశపడ్డారు, కష్టపడ్డారు, సంపాదించారు, దీన్ని ఒక 20,000 కొన్నారు. మీ నెల రోజుల కష్టం మొత్తం 20,000 ఖర్చు పెట్టి సోఫా మీ డ్రీమ్ అనుకొని కొన్నారు. కొన్ని కూర్చున్నారు, 1 గంట కూర్చుంటారు,
ఒక రోజు కూర్చుంటారు, ఒక నెల కూర్చుంటారు, తర్వాత ఇది మీద ఇష్టం ఉంటుందా? లేదు లేదు. పొందేదాకే దాని మీద ఇష్టం, దాన్ని మీరు ఆనందం ఉంటుంది, దాన్ని మేము క్షణికానందం అంటున్నాం. క్షణికానందం. ఓకే. బ్రహ్మానందాన్ని నేను చెప్పాను చూసారు, అది సుఖానికి దుఃఖానికి సుఖానికి దుఃఖానికి రాగానికి ద్వేషానికి అతీతంగా ఉండే ఆనందం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి అని. ఆ ఆనందాన్ని పొందిన వాడికి తెలుస్తుంది అది ఎంత విలువైనదో. మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ బ్రహ్మానందం వస్తుందో పొందిన వాడికే తెలుస్తుంది తప్ప పొందని వాడికి అది ఎలా ఉంటుందంటే, మీకు ఏదైనా చాక్లెట్ ఇచ్చాను, మీరు తిన్నారు, రుచి ఎలా ఉందని నేను అడుగుతాను, తీయగా ఉందన్నా, నేను మళ్ళీ అడుగుతున్నాను, తీయగా అంటే ఎలా? తీయగా అంటే నోట్లో వేసుకుంటే హాయిగా ఉంది, హాయ్ అంటే ఎలా అని అడుగుతా. నేను అడిగినంతసేపు మీరు చెప్తూనే ఉంటారు, కొద్దిసేపు తర్వాత మీకు మాటలు రావు. అరే నాయన ఈ చాక్లెట్ తింటే నీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందో. అలాగే వైరాగ్యంలో వచ్చే బ్రహ్మానందం ఎలా ఉంటుందంటే అనుభూతి చెందితేనే తెలుస్తుంది, మాటలతో చెప్తే అది అర్థం కాదు. అనుభూతి చెందిన తర్వాత ఓహో ఇంత ఆనందం ఉన్నదే, ఇలాంటి డోపమైన్, ఇలాంటి ప్లెజర్ నాకు ఈ మందులోను, మత్తులోను, మగువులోను, వస్తువుల్లోను, భోగాల్లోను, వేటిల్లో బంధాల్లోనూ, భార్యతోనూ, బిడ్డలతోనూ దక్కనంటి ఆనందము, అలాంటి ఒక బ్రహ్మానందం ఆ పరమాత్మను చేరుకునేటప్పుడు మనకు కలుగుతుంది. దాన్ని పొందినవాడు, దాన్ని రుచి చూసిన వాడు ఈ మళ్ళీ తిరిగి ఈ ప్రపంచాన్ని చూడదు, ఇష్టపడ్డు. మీరు ఆ స్టేజ్ లో ఉన్నారా ఇప్పుడు? నేను ఆ స్టేజ్ లో ఉన్నానని చెప్పట్లేదు, ఆ స్టేజ్ ని అర్థం చేసుకుంటున్నాను. నా ప్రయాణం అట్టే, ప్రయాణం అంటే దానిలో ఏ సందేహం లేదు. ఆ ప్రయాణం వైపే నా అడుగులన్నీ ఉన్నాయి. దానికి అడ్డంకంగా వచ్చే ప్రతి దాన్ని వదిలేస్తూ వస్తున్నాను. అది ఎప్పటికి చేరుతానో, చేరున్నానో, చేరలేదు అనేది భగవంతుడికి నాకు తెలియాల్సిన విషయం. ప్రయత్నం అయితే చేస్తున్నాను, సాధన అయితే చేస్తున్నాను. ప్రయత్నం ఆగిపోతుంది, సాధన ఆగి. దేవుడు నమ్మేవాడి కంటే నమ్మని వాడితోనే ఉంటాడు. అదే దేవుడిని తిడతాడు, లాస్ట్కి ఆయన వెంటనే ఉండి ఆయనకు చూపించాలి, ఆయనకు మంచి చేయడము, లేకపోతే ఆయనకు ఒక రియలైజేషన్ కల్పించడము అన్ని చేస్తుంటాడు. లాస్ట్కి ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి ఆయననే మంచి చేస్తాడు అంటే. కానీ నమ్మే వాళ్ళని మాత్రం ఇంకా 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 సఫర్ చేస్తాడు. అదేనండి బేసిక్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. మనిషికి యోగము, భోగము, రోగము, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, యోగము, భోగము, రోగము, ఇవి తన పుట్టంగానే తీసుకొచ్చుకుంటాడు. మనం చూసేవాడు చెడ్డవాడిగా ఉన్నాడు అనుకున్నాం, వాడి బాల్యం నుంచి వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, స్నేహితులు, బంధువులు, వాడి అనుభవాలన్నీ కూడా వాడిని చెడ్డవాడిగా తయారు చేస్తుంది. కానీ వాడు పూర్వజన్మలో తీసుకొచ్చిన యోగం అయితే ఉంది చూసారా, వీడికి 30 ఏళ్ల తర్వాత యోగం మొదలవుతుంది. ఇక వాడు 30 నుంచి 50 సంవత్సరాల వరకు ఆ యోగం ఆగదు. వాడు ఎలా పెరిగాడు, వాడి ఆలోచన ఎలా ఉన్నది, వాడు ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు, తద్వారా ఎంతమందిని కష్టపెడుతున్నాడు, అవన్నీ పనిచేయవు అక్కడ. వాడికి 30 ఏళ్ళ తర్వాత స్టార్డమ్ స్టార్ట్ అవ్వాలి, ఆ యోగం మొదలవ్వాలి అని రాసేశాడు కదా. అది మొదలైన తర్వాత వాడు ఏమి చేసినా చేయకపోయినా ఆ యోగం అనేది వస్తుంది, వాడు అనుభవిస్తాడు. అది యోగం అయిపోయిన తర్వాత వీడు ఇలాగే చెడ్డవాడుగా ఉంటే అధర్మేణ హిదతే పూర్వం సమూలంతు వినశ్యతి అని అంటారు. అంటే అధర్మాత్ముడు పూర్వజన్మలో లేదా ఏదో పుణ్యం వల్ల వచ్చినటువంటి యోగాన్ని బాగా అనుభవించేంత వరకు చేయాల్సిన క్రూర కృత్యాలన్నీ చేసేసి, ఇబ్బంది పెట్టాల్సిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి రాక్షస కృత్యాలన్నీ చేశారంటే సమూలంతు వినశ్యతి. ఒక మర్రి చెట్టు బాగా పెద్దది 20 ఏళ్ల తర్వాత పెద్ద తుఫాన్ వస్తే ఎలా కూలిపోతుంది వేర్లతో సహా, మళ్ళీ పుట్టడానికి వీలు లేకుండా కూలిపోతుందో అలాగా అధర్మం చేసేవాడు వాడి వంశం మొత్తం నిర్మూలం అయిపోతుంది. వాడి తర్వాత తరాలు ఏది మిగలదు. వాడికి వచ్చే జన్మలన్నీ చాలా క్షీణమైన జన్మలు, అధో జన్మలు, ఇలాంటివి జరుగుతాయి. అది చాలా దూరం ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. మనం చూసేవంతా ఈ క్షణం మాత్రమే చూస్తున్నాం. వీడి ఎదవే అయినా వీడు బాగానే ఉన్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, మనం భక్తులుగా ఉన్నాం, భగవంతుని ఆరాధన చేస్తున్నాం, మనకేం డబ్బులు రావట్లేదు, ఇది యోగం. వాడికి పని చేసేది యోగం. అలాగే భోగం, కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ అనుభవించే భోగం ఉంది. అలాగే యోగము, భోగము, రోగం కూడా అట్లాగే. నీకు ఎప్పుడు రావాలనుకుంటుందో వస్తుంది, అది నువ్వు పోవాలనుకుంటే పోదు, నువ్వు రావాలనుకున్నా రాదు. ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి అది చెడ్డవాడికి వచ్చింది, వాడు అనుభవిస్తున్నాడు. దాన్ని పూర్తిగా అనుభవించేసిన తర్వాత వాడి టైం అయిపోయిన తర్వాత ఆ అధర్మం తాలూకు పుణ్యం ఒక్కసారి వస్తుంది. వాడి తర్వాత తరాలు, వాడి పై తరాలు అన్నీ అధోగతి పాలై మనం వ్యక్తం చేయలేని బాధ అనిపిస్తుంది. ఇంకోటి కర్మ సిద్ధాంతం అని ఉంటుంది మనకి. ఇప్పుడు మనము దేవుని నమ్మినా నమ్మకపోయినా మనం మంచి పనులు చేస్తుంటే మంచినే అవుతుంటుంది. ఇప్పుడు అదే పర్సన్ దేవుని నమ్మడు కానీ మంచి పనులు చేస్తుంటాడు, మరి అలాంటి వాడికి కూడా అట్లనే ఎదురవుతుందా? భగవంతుడిని నువ్వు నమ్మాలి నమ్మలేదనేది అవసరం లేదండి. నీకు ఆయన సృష్టి, ఆయన పెట్టిన నియమాలు, దాన్ని నువ్వు ఆచరిస్తే ఆయనకి ఇష్టమైంది.
నువ్వు ఆయనకి పూజ చేస్తేనే సంతోషం కలుగుతానని నేను లేదు. ఆయన సర్వవ్యాపి మహేశ్వర అంటాం, మనం సర్వభూతాత్మ అంటాం. అన్ని ప్రాణుల్లో ఉన్న పరమాత్మని సంతోషపెట్టినా ఒకటే, అక్కడ ఉన్న పరమాత్మని సంతోషపెట్టినా ఒకటే. నువ్వు దేవుని నమ్మటం లేదు, కానీ అవతలవాడి కష్టాన్ని అర్థం చేసుకున్నావు, అవతలవాడి బాధను అర్థం చేసుకున్నావు, వాడిని కాపాడావు, వాడికి సంతోషాన్ని ఇచ్చావు, వాడికి సహాయం చేసావు. అది భగవత్ ఆరాధన. వాడికి మంచి పుణ్యం దక్కుతుంది, వాడు సుఖాన్ని భోగాన్ని ఉత్తర గతులు అన్ని పొందుతాడు. దాంట్లో ఏ సందేహం లేదు. భగవంతుని నమ్మేవాడే సుఖపడతాడనేది పాయింట్. కానీ ఎవడు సుఖానికి దుఃఖానికి అతీతంగా ప్రయాణం చేయాలంటే, ఆ బ్రహ్మానందం పొందాలంటే భగవంతుడు తెలియాలి. నీకు సుఖం రావాలంటే మంచి పనులు, దుఃఖం రావాలంటే చెడ్డ పనులు. నీకు శాశ్వతమైన సుఖము భగవంతుడు అర్థం కావాలంటే వైరాగ్యం వైపు, జ్ఞానం వైపు ప్రయాణం చేయి. ఇంకొకటి నేను ఇక్కడ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఒక లైన్ ఏంటంటే దేవుడికి నువ్వు అంటే ఇష్టం కాబట్టి, నీ మీద నమ్మకం కాబట్టి నీకు అన్ని కష్టాలు ఇస్తాడు. నువ్వు ఎలిజిబుల్ దానికి కాబట్టి నీకు అన్ని ఇస్తాడు, లేకపోతే ఉట్టి ఇయ్యాడు. వేరే వాళ్ళకి ఉట్టి ఇస్తున్నాడు అంటే వాడు చేతగానోడు కాబట్టి వానికి ఇస్తున్నాడు. నువ్వు చేతనోడు కాబట్టి నీకు అన్ని కష్టాలు ఇస్తున్నారు అని అంటారు. అది నిజమా? అదే మేము కూడా పెట్టుంటాం కదా, మోసేవాడికే బాధ్యతలు ఎక్కువ ఇస్తాడు. అదంతా ఏముంటుంది. ఒకవేళ నిజంగా భగవంతుడి కోసం సాధన చేశాడు అనుకోండి, భగవంతుడి కోసం దగ్గర అవుతున్నాడు, ఆయన చేరుకోవాలనుకుంటున్నాడు, ఆయన నిజంగా ఆ భక్తుడిని అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి, మనకి భైరవ యాతన అని కూడా కొన్ని మాటలు వింటాం. అంటే శివుడు ఒక జీవుణ్ణి ఆయన దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాడు అనుకో. ఇప్పుడు శివుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లాలంటే మోక్షం అనే అర్థం, ముక్తి అనే అర్థం. ముక్తనే ఇవ్వాలి అంటే వాడికి ఏ కర్మ ఉండకూడదు, మంచి కర్మ చెడ్డ కర్మ ఉండకూడదు. అలా పూర్తి కర్మ మొత్తం తొలగించాలంటే భైరవుడు ఏం చేస్తాడంటే, వాడు 1000 సంవత్సరాలు నరకంలో అనుభవించే బాధని ఒక్క క్షణంలో వాడికి ఇస్తాడు. ఆ ఒక్క క్షణం బాధ ఎలా ఉంటుందంటే 1000 సంవత్సరాలు అనుభవించే దానికంటే అధికంగా ఉంటుంది. అది ఒక్క క్షణంలో తీర్చేస్తాడు. అలాగే పరమేశ్వరుడు పరమాత్మ తన భక్తుల్ని అనుగ్రహిద్దాం అనుకున్నాడు అనుకో, అప్పుడు వీడికి పూర్వజన్మ వీడికి మిగిలిన కర్మనంతా ఒకే సంవత్సరంలోనో ఒక 5 సంవత్సరాల్లోనో పూర్తిగా అనుభవించేలా చేసి వాడి కర్మను మొత్తం క్షయం చేసేసి కష్టాలన్నీ ఇచ్చేసి తీర్చేసి తర్వాత మంచి యోగాన్ని, మంచి అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అది కూడా చేస్తాడు పరమేశ్వరుడు. అది మనకి తెలుస్తుందా? తెలుస్తుంది. అది ఓన్లీ జ్యోతిష్యమేనా దానికి? లేదు. జ్యోతిష్యము మనకి కేవలం నీ గతం తాలూకు పుణ్యపాపాలని నువ్వు ఈ జన్మలో అనుభవించే సుఖ దుఃఖాలని మాత్రమే చెప్తుంది. భగవంతుడు యొక్క అనుగ్రహం నీ మీద ఉందా లేదా, ఆయన నీతో ఉన్నాడా లేదా, నిన్ను కాపాడుతున్నాడా లేదా అని తెలుసుకునేది కేవలం గురువుకి మాత్రమే సాధ్యం. గురువు మాత్రమే చూడగలుగుతాడు భగవంతుడు అనుగ్రహం ఉందా లేదా. జ్యోతిషం అందరూ చూడగలుగుతారు, కానీ నీతో దేవుడు ఉన్నాడా లేదా, నీతో నువ్వు అనుకున్నటువంటి పరమాత్మ నిన్ను కాపాడుతున్నాడా లేదా అనేది గురువు చూసి చెప్పగలరు. ఇప్పుడు నన్ను చూసి చెప్పగలుగుతారా? నేను గురువు కాలేదు కదా, నేను శిష్యుడిగా మీరు స్వీకరిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అనేం లేదు. ఇప్పుడు మీరు నా శిష్యుడిగా అవుదాం అనుకున్నారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏం చేస్తానంటే మీ కర్మని నేను అనుభవిస్తాను, నేను అనుభవించడం మొదలు పెడతాను. ఇక్కడ చాలా మంది మన పూర్వీకులు తొందరగా ఎవరిని తీసుకోకపోవడానికి దగ్గర కారణం ఏంటంటే, ఒక గురువు అనేవాడు శిష్యుడిని తీసుకున్నాడంటే శిష్యుడి తాలూకు కర్మని వాడు తొలగించుకోవడానికి మంత్రమో లేదంటే ఒక మార్గమో చూపిస్తాడు. దాన్ని వాడు సరిగా చేయలేకపోతే శిష్యుడిగా తీసుకున్నందుకు మన బిడ్డ తప్పు చేస్తే మనకి ఎంత కర్మ లభిస్తుందో, మన శిష్యుడు తప్పు చేసినప్పుడు మన శిష్యుడు ఆ కర్మని తొలగించుకోలేనప్పుడు వాడి తాలూకు కర్మని గురువు అనుభవిస్తాడు. అలా అనుభవిస్తుంటాడు కాబట్టి ఓకే, నా శిష్యుడు ఇవాళ సాధన చేస్తున్నాడు, వాడు కర్మను తొలగించుకుంటున్నాడు, వాడు బాగా వృద్ధిలోకి వస్తున్నాడు అని తెలుస్తుంది గురువుకి. అదే శిష్యుడు చేయటం లేదు, వాడు ఇంకా చెడ్డదారిలోనే పోతున్నాడు, ఇంకా కర్మను పెంచుకుంటున్నాడు, వాడు పెంచుకున్న కర్మ మన మీద పడుతుంది అని కూడా గురువుకి తెలుస్తుంది. అందుకనే పూర్వకాలం వాళ్ళు ఎవరు అంత తొందరగా శిష్యుడిగా తీసుకునేవాళ్ళు కాదు. వాడు గురువు శిష్యుడిని తీసుకోవాలి, శిష్యుడు గురువుని ఎత్తుకోవడం కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు దేవుడికి రూపం లేదు. దేవుడికి రూపం లేనప్పుడు దేవుడికి రూపం లేదు కాదు, రూపం లేనివాడు దేవుడే, రూపం ఉన్నవాడు దేవుడే. ఓకే, రూపం ఉన్నవాడు కూడా దేవుడే. అయితే ఒకరిద్దరు సరిపోతాయి కదా. కొంతమంది దేవుళ్ళకి తల మీద నెమలి ఎందుకు, కొంతమందికి మెడలో పాము ఎందుకు, కొంతమంది అమ్మవార్లు చూడడానికి ఎంత అందంగా ఉంటారు, కొంతమంది అసలు చూడడానికే భయంకరంగా ఉంటారు. అసలు ఈ రూపాల కాన్సెప్ట్ ఏంటి, ఏ దేవుళ్ళని మనం పూజ చేయాలి, ఏ దేవుళ్ళని జనరల్గా మీరంటే పండితులు, మీరు ఎవరికి చేయాలో మీకు తెలుస్తుంది. మాలాంటి సామాన్యులకి ఎలాంటి వాళ్ళకి చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఒకానొక సందర్భంలో శివుడే గొప్పవాడు, విష్ణువే గొప్పవాడు, గణపతే గొప్ప, అమ్మవారే గొప్ప అని కొట్టుకునే రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో భగవంతుడు ఉన్నాడని అందరికీ నమ్మకం ఉంది, శక్తి ఉన్నదని అందరికీ నమ్మకం ఉంది, వీళ్ళందరూ కాపాడతారు, మనం ధర్మంగా ఉండాలని అందరికీ తెలుసు, పుణ్యం అందరికీ తెలుసు, పాపం అందరికీ తెలుసు, ధర్మాధర్మాలు అందరికీ తెలుసు. కానీ ఒక చిన్న అయోమయంలో నుంచి ఒక అజ్ఞానం పుట్టి, అజ్ఞానం అహంకారంగా మారి, అహంకారం యుద్ధానికి దారితీసింది.
అప్పుడు దేవుడు అప్పటికే చాలా అవతారాలు తీశాడు. కానీ అప్పుడు అవసరం ఏమిటి? అందరి దేవుళ్ళలో ఉన్నది ఒకదే. అందరి దేవుళ్ళు ఒకే ఒక్క రూపాన్ని నుంచి వస్తున్నారు. అందరినీ ఆరాధన చేస్తే ఒకే ఫలితం వస్తుంది. వాళ్ళందరూ సమానమే, వాళ్ళందరూ ఒకటే అని నిరూపించే అవసరం వచ్చింది. అప్పుడు భగవంతుడనేవాడు శంకరాచార్యుల వారిగా, ఆది శంకరాచార్యుల వారిగా పుట్టి 6 మతాల్ని, షణ్మతాన్ని స్థాపన చేశారు. ఆయన ఆ రోజు ఆ షణ్మతాల్ని స్థాపన చేయకపోయింటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ధార్మిక సమాజం, సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో ఇది ఇంకా ముక్కలుగా అయిపోయి ఉండేది. ముక్కలు అయిపోయి ఒకరినొకరు చంపుకొని మన జాతి అంతరించిపోయేంత దూరం అయి ఉండేది. ఆ కాలానికి శంకరాచార్యుల వారు అవసరం, అందుకని ఆ రూపం వచ్చింది. తర్వాత మధ్వాచార్యుల వారు పుట్టారు. తర్వాత విఘ్నాసాచార్యుల వారు పుట్టారు. దాని తర్వాత ఇలా ఆచార్యులందరూ రూపం పుట్టి మనిషికి జ్ఞానాన్ని సంపాదించారు. తర్వాత కాలంలో మన రామకృష్ణ పరమహంస పుట్టారు. ఆయన అవతారం తీసుకోవడానికి అవసరం ఏంటి? భగవంతుడు అనేవాడు ఆయన అంశలో రావాలి, లేదంటే ఆయన భగవంతుని తెలుసుకొని భగవంతుడిగా మారారు. రామకృష్ణ పరమహంస ఎందుకు పుట్టాడు అంటే ఇప్పుడు హైందవ మతము, ఇస్లామిక్, క్రిస్టియానిటీ, బౌద్ధము, జైన్ ఇలా అనేక మతాలుగా విడిపోయినటువంటి పరమాత్మని అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని నిరూపించినటువంటి మహనీయుడు రామకృష్ణ పరమహంస. ఆయన హిందూ ధర్మాన్ని పూర్తిగా ఆచరించాడు, దాంట్లో ఉన్నటువంటి శక్తిని చూపించాడు. అలాగే ఆయనే, ఆ రామకృష్ణ పరమహంసే ఇస్లామిక్ మొత్తాన్ని ఆచరించాడు. ఆయన తీసుకున్నాడు, దాంట్లో ఉన్నది పరమాత్మని నిరూపించాడు. అట్లాగే క్రిస్టియానిటీని కూడా ఆచరించాడు, దాంట్లో ఉన్నది పరమాత్మని నిరూపించాడు. వారందరినీ దర్శనం చేశాడు. వారందరూ కూడా నిజాలే. ఇప్పుడు భగవంతుడనే వాడికి అనేక వందల దారులు ఉన్నాయి, దారులు వేరు ఉండొచ్చు, గమ్యం మాత్రం ఒకటే అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి రామకృష్ణ పరమహంస పుట్టాడు. అలాగే మనం అనుకున్నటువంటి ఈ నెమలితో ఉన్నటువంటి స్వామి, లేదంటే బాణాన్ని పట్టుకున్న స్వామి, లేదంటే గదని పట్టుకున్న ఆయన, ఆ కాలానికి అవసరం ఆ రూపం. అందుకని అలా వచ్చాడు. ఆ కాలంలో ఈ లోకాన్ని రక్షించడానికి ఆ రూపాన్ని ధరించాడు. అది మాత్రం మనం ప్రమాణమే. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని పూజ చేయాలి, ఎవరు నిజం అంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టు 6 మాత్రం మన హైందవ ధర్మంలో నిజం. వాటిని తప్ప మనం వేరే దారిలో పోవడానికి లేదు. 6 నిజాలు. ఆ 6 మార్గాలు, మతాలుగా మార్గాలు. 6 మార్గాలు ఏంటంటే శైవం శివుడు, వైష్ణవం విష్ణువు, శాక్తేయం అమ్మవారు, గాణాపత్యం గణపతి, సౌరం సూర్యనారాయణుడు, కౌమారం కుమారస్వామి. ఈ 6 దేవతల్ని అన్వేషిస్తూ వెళ్ళినటువంటి మార్గాన్ని మీకు పరమాత్మ దర్శనం ఇస్తాడు. ఈ 6 తప్ప మనకి వేరేది అవసరం లేదు మన ధర్మంలో. మా ఈ రూమ్లో ఇంతమంది ఉన్నారు కదా, మీరు తప్ప ఇక్కడ ఎవ్వరికి కూడా దశమహావిద్యలు అని చెప్పేసి ఎవరికి తెలియదు. కనీసం వినని వాళ్ళు కూడా వీళ్ళు. దశమహావిద్యలు అంటే ఏంటి? ఆ పదం వినంగానే కొంతమంది భయపడతారు. కొంతమంది అమ్మో అవి చేస్తే ఏమన్నా అంటే ప్రాణం మీదకి వచ్చేస్తుంది, అమ్మవారు మింగేస్తుంది అట్లా అని మాట్లాడుతుంటారు. అసలు ఈ దశమహావిద్యలు ఏంటి? అందులో 10 అవతారాలు ఉంటాయి అని చెప్పి చూశాను. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పూజ ఉంటుంది, ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అమ్మవారు యూజ్ చేస్తారు అని అంటారు. దశమహావిద్యలు మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, ఇప్పుడిప్పుడే సమాజానికి బాగా తెలుస్తుండొచ్చు. చాలా మంది యూట్యూబర్లు, లేకపోతే చాలా మంది గురువులు అనుకోండి, లేకపోతే స్వాములు అనుకోండి, దాన్ని ప్రచారం చేశారు అని అనుకున్నాం. వారిని చూసి కొంతమందికి భయం వేస్తుంది అన్నారు. చిన్నమస్త ఇలాంటి ధూమావతి దేవతలందరినీ చూస్తూ భయం వేస్తుంది అన్నారు. దశమహావిద్యల్ని చూసి మనం కాదు, పరమేశ్వరుడే భయపడ్డాడు. ఇది ఆ పార్వతీదేవి ఎక్కడ జరిగిందంటే దశమహావిద్యలు పుట్టడం, పార్వతీదేవి దక్షుడు చేసేటువంటి శివుడిని అవమానించే యజ్ఞానికి వెళ్తుందంటే పార్వతీదేవి ఒక్కదాన్నే పంపించడం ఇష్టం లేక పరమేశ్వరుడు నా సైన్యాన్ని, నా గణాన్ని పంపిస్తాను, నంది భృంగి చండి ఇలా మొదలకు శివగణాన్ని పంపిస్తానంటే పార్వతీదేవి నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది. అప్పుడు శివుడు వద్దు, ఒక్కదాన్ని వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు, నీకు తోడు లేడు, ఆడదాన్ని అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు అమ్మవారు నేను ఒక్కదాన్ని అనుకుంటున్నావా, నాలో శక్తి లేదనుకుంటున్నావా, నాకు భయం అనుకుంటున్నావా అని చెప్పి ఆమె కోప్పడి ఒక్కసారి ఆమెలో ఉన్నటువంటి శక్తులను బయటికి తీసింది. ఓకే. ఆ శక్తులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే తూర్పు మొదలకు 10 దిక్కుల్ని కంపింపజేసాయి. ఆమె కాళి, తార, భువనేశ్వరి, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, కమలాత్మిక ఇలా మొదలకు దశమహావిద్యలు ఆమెలో నుంచి ఆవిర్భవించాయి. ఆ దశమహావిద్యలు చుట్టూ ఉంటే మధ్యలో ఈశ్వరుడు ఉన్నాడు, భయపడ్డాడు.
అంత భయంకరంగా ఉన్నాయి ఆ శక్తులు. ఆ శక్తుల్ని ఇప్పుడు చాలా కారణాలతో చెప్తున్నారు. డబ్బు రావాలంటే ఒక దేవత, శత్రువులు పోవాలంటే బగలాముఖి, ధూమావతి. మా గురువులు మాకు చెప్పింది మాత్రం దశమహావిద్యలు జ్ఞాన దేవతలు. జ్ఞాన ఫలాన్ని ఇస్తాయి, వైరాగ్య ఫలాన్ని ఇస్తాయి, మోక్ష ఫలాన్ని ఇస్తాయి. అలాంటి దేవతలు నువ్వు ఆరాధన చేస్తున్నావంటే నీకు జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. ఏది నిజమో అది తెలుస్తుంది. నీలో అంధకారాన్ని పూర్తిగా సంహారణ చేస్తాయి. ఇవి మీరు అన్నట్టు దశమహావిద్యల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లైన్ చెప్పాలంటే కుదిరే సమస్య కాదు. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాల నుంచి ఒక దేవతను ఉపాసన చేస్తూ ఆ దేవత పూర్తి అనుగ్రహాన్ని పొందితే గానీ తర్వాత దేవతని నేను చేరుకోకూడదు. ఇవి దశమహావిద్యలు. మహావిద్య అంటే ఒక మహా మార్గం. ఆ ఒక్కొక్క మార్గాన్ని పూర్తిగా అధ్యయనం చేసి తర్వాత మార్గానికి వెళ్ళడమే ఈ ప్రయాణం, దశమహావిద్యల ప్రయాణం. ఈ మహావిద్యల్లో చాలా విశేషమైన శక్తిని సాధకుడికి ఇస్తుంటాయి దేవతలు. ఉదాహరణకి త్రయలింగ స్వామి అని ఉన్నాడు ఒక ఆయన కాశీ నగరంలో. ఇప్పుడు లేరు, 400 సంవత్సరాలు బతికాడు ఆయన ఆన్ రికార్డ్ బ్రిటిష్ పరిపాలన సమయంలో. ఆయన శ్మశాన కాళీని ఉపాసన చేశాడు. శ్మశాన కాళీని వాళ్ళ తల్లిగారి చితి మంట దగ్గరికి వెళ్ళి అలా వైరాగ్యం వచ్చి శ్మశాన కాళీ సాధన చేస్తూ అక్కడే ఉండిపోయి కాళీ సాధకుడు అయ్యాడు. కాళీదేవి అనుగ్రహాన్ని పొందాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చూపించాడు. అంటే సామాన్యుడు మిగతా ఏ సాధన చేసిన వాడు చేయలేనటువంటి పనులు కాలంలో అనేక విన్యాసాలు చేయగల శక్తి కాళీ త్రైలింగ స్వామి వారికి ఇచ్చింది. ఇలా మీరు ఈ దశమహావిద్యని సాధన చేసిన వారందరి చరిత్రలు చూస్తే వారు మిగతా సాధకుల్లా కాదు, వాళ్ళు అతీంద్రియ శక్తుల్ని సంపాదించి భగవంతుడు ఉన్నాడు అని అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శించేవాడు. ఎప్పుడు వరకు ఎవడికి చూపించాలో వాడికి చూపిస్తే వాడు ఎంత గట్టిగా నమ్మితే వాడి నమ్మకం ద్వారా ప్రపంచం మొత్తం ఈ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ వస్తాయి. ఒక్క అనుభూతి, ఒక్క గురువు చూపించిన ఒక్క అతీంద్రియ శక్తి ఇంతవరకు మానవ జాతి సనాతన ధర్మాన్ని భగవంతుడున్నాడు అని నమ్మడానికి కారణమైంది. ఎందుకు అమ్మవారు అతీంద్రియ శక్తుల్ని సాధకుడికి ఇస్తుందంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాము, మామూలుగా మాట్లాడుతుంటే మనకేం తెలియదు. నేను ఎప్పుడైనా మా గురువు గారు ఉన్నారు, ఆయన సాధన చేస్తుంటే గాల్లో తెలియడు అని చెప్తాను. లేదు నేను నమ్మను అని మీరు అంటారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. ఆయనకి మీ మీద అనుగ్రహం ఉంది, సరే వీడికి చూపిద్దాం అన్నారు అనుకుంటే ఆయన అతీంద్రియ శక్తిని ప్రదర్శిస్తారు. ప్రదర్శించినప్పుడు మీరేమనుకుంటారు, ఓ మనిషికి అర్థం కాని శక్తులు చాలా ఉన్నాయి అని. అవన్నీ జరిగాయి, మన మహర్షులు చూపించారు. ఒక యోగి ఆత్మకథలో చాలా గొప్పగా చెప్పాడు. అలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షుల వారు, కావ్యకంఠ గణపతి మహాముని, వీళ్ళందరూ చూపించారు అతీంద్రియ శక్తుల్ని. ఎందుకు చూపించారంటే భగవంతుడు అనేవాడు ఏదైనా చేయగలుగుతాడు, భగవంతుడు అనుగ్రహం ఉన్నవాడు అన్ని సాధించగలుగుతాడు అని. కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. ఏందా ప్రమాదం అంటే, నిప్పు నిజమే, ఆ నిప్పు అనే నిజాన్ని చూపించి పొగ అనే అబద్ధము ప్రపంచం అంతా అల్లుకుపోతుంది. ఇలాంటి అతీంద్రియ శక్తులు అమ్మవారు ఇస్తుందన్నది నిజమైనప్పటికీ, గురువులు చూపించింది నిజమైనప్పటికీ, ఆ నిజాన్ని అనే నిప్పును అడ్డం పెట్టుకొని దొంగ వెధవలు, మోసగాళ్ళు, ఈ ధర్మాన్ని అమ్ముకొని బతకడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నిమ్మకాయలు గాల్లో లేపడం, టెంకాయలు తిప్పడం, నిధులు ఉన్నాయని చెప్పడం, ఇలా మోసాలు చేసి ఆ నిప్పును అడ్డం పెట్టుకొని పొగలాగా జనాలను మోసం చేస్తారు. మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే పొగ ఏది నిప్పేదని తెలుసుకోవాలి. నిజమైన గురువు అనేటువంటి వాడు ఎలాంటి మోసాలు చేయడు. వాడి పేరు కోసం, డబ్బు కోసం వాడి దగ్గర ఉన్నటువంటి శక్తిని ప్రదర్శించడు. అలా ప్రదర్శించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఏదో ప్రదర్శించి నేను నమ్మించి, నువ్వు నమ్మిన తర్వాత నాకేదో ఫేవర్ చేస్తావు అనే ఆలోచన అంటే వాడు నిజమైన గురువు కాదు. ఎప్పుడు నిజమైన గురువు వాడు అంత శక్తులు సాధిస్తే వాడికి కావాల్సిన డబ్బు, భోగభాగ్యాలన్నీ ఆ దేవత ఇస్తుంది. ప్రపంచానికి ఏదో చూపించుకొని వారిచ్చే డబ్బుల ద్వారా భోగాన్ని అనుభవించాడు. దేవత నేరుగా వాడికి కావాల్సింది. కాబట్టి నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మీతో సహా నిప్పు నిజమే, దాన్ని అడ్డం పెట్టుకొని పొగ ప్రపంచం అంతా వ్యాపించినది జాగ్రత్త పడాలి. మీరు ఆ పొగకి దొరకకుండా నిప్పుని అన్వేషిస్తూ సరైన గురువుని ఆశ్రయించాలి. నిప్పు ఒక్కటే దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది ఒకే దగ్గర ఉంటుంది. ఈ దశమహావిద్యల్లో జంతు బలులు అవి ఏమైనా ఉంటాయండి? బలి ప్రధానం ఉన్నది, మనం లేదని చెప్పడానికి లేదు. ఇక్కడ వామాచారము, కౌలాచారము, సమయాచారము, దక్షిణాచారం, అమ్మవారి విద్యలో ప్రధానంగా ఈ 4 ఆచారాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి. అవి ఆచరణలో ఉన్నాయి, దాన్ని గ్రంథాల్లో ఉన్నాయి, దాన్ని సాధన చేసిన వాళ్ళు వివరాలు ఉన్నాయి. అవి చాలా నిగూఢంగా ఉన్నాయి. కానీ మనకి దక్షిణాచారం చాలా ప్రధానం.
మనకి ఇది కౌలాచారం నిజమా అబద్ధమా, వామాచారం నిజమా అబద్ధమా అనేది మనకు అవసరం లేని విషయం. వామాచారం అవన్నీ. వామాచారం అంటే ఈ మాంసం బలి ఇవ్వటం, మద్యం నైవేద్యం పెట్టడం, ఇవన్నీ వామాచారం కిందకు వస్తుంటాయి. ఇలాంటి ఆచారాలు ఉన్నాయి. తామసిక సాధన అంటారు. మనిషి ఆ దేవతను కూడా తామసిక మార్గంలోనే ఉపాసన చేసే మార్గం ఇది. కానీ అలా తామసిక మార్గంలో ఉపాసన చేయటం శ్రేయస్కరం కాదు. అది ఆ మార్గాన్ని చెప్పటం కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పి మన గురువులు చెప్పారు. కాబట్టి అది నిజమో అబద్ధమో మనం మాత్రం చెయ్యం కాదు. దాని గురించి లేదని చెప్పడం తప్పు. ఎందుకంటే కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి యోగిని శాపం తగులుతుంది అలాంటి కౌలాన్ని వామాన్ని అవమానిస్తే. కౌలాన్ని వామాన్ని అవమానిస్తే యోగిని శాపం తగులుతుందని కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి మనకు వాటితో అవసరం లేదు. మనకు కావాల్సిన కోరికలు దక్షిణాచరణ పొందొచ్చు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే బలి ఇస్తారు. ఓకే, అమ్మవారికే బలి ఇస్తారు. ఈ సృష్టికి మూలం తండ్రి ఎవరంటే శివుడు అని అంటారు. అమ్మ ఎవరంటే దుర్గమ్మ అని అనుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క జీవి, పుట్టిన ప్రతి ఒక్క జీవి, చెట్టు కానీ పుట్ట కానీ ఏదైనా సరే, మనము ఎవరైనా సరే మన తల్లి ఎవరంటే అమ్మవారి. ఇప్పుడు కోడినే తీసుకుందాం, ఆ కోడిని కూడా పుట్టించింది వాళ్ళే కదా. ఇప్పుడు తల్లి ఆ బిడ్డని బలి ఎలా కొడుతుంది? ఆ బిడ్డ బలిని ఎందుకు ఇస్తున్నారు అసలు? ఇక్కడ మీకు నేను స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను కామాఖ్యకి వెళ్ళాను ఒకసారి. వెళ్ళినప్పుడు అక్కడ కామాఖ్య అమ్మవారి ప్రాంగణంలో కూర్చొని జపం చేసుకుంటున్నాను అమ్మవారి మంత్రాన్ని. జపం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటుంటే ఈ మేకల అరుపులు వినిపిస్తున్నాయి నాకు. ఈ మేకలు, అక్కడ పొట్టేళ్ళు ఇవి ఉంటాయి, ఎక్కువ వాటిని బలిస్తారు. ఎంత బాధ వేసిందంటే ఇంక అమ్మవారిని మనం తిప్పుకోవాలన్నట్టు అనిపించింది. ఈ ఏందమ్మా ఇదంతా, ఎందుకమ్మా అంటే వాడిని ఆపదామని చెప్తే సమాజం చాలా చాలా నీచంగా ఉన్నది. ఇప్పుడు ఒకడికి నువ్వు ఉన్నావు, రాజకీయం, నీకు ఎమ్మెల్యే పదవి కావాలి, నువ్వు దానికోసం 10 కోట్లు ఖర్చు పెట్టావు, ప్రచారం చేసావు, నువ్వు జనాలందరినీ పోగేసావు, వాళ్ళందరికీ బిర్యానీలు మందులు పెట్టావు, అయినా నీకు రావటం లేదు. ఎన్ని రకాలుగా మానవ ప్రయత్నాలు అన్నీ చేశావు, నీకు పదవి రావటం లేదు. ఎవడో ఒకడు ఉన్నాడు పిలిచి, రే అదిగో ఆ దేవత దగ్గరికి పోయి, ఆ శ్మశానం దగ్గరికి పోయి 4 పొట్టేళ్ళని బలిచ్చేసి ఆ రక్తాన్ని తర్పణం చేసేసిరా, నీకు పదవి వస్తుందని. నువ్వు పోయావు, ఆ పని చేసావు, పదవి వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకో 10 మందికి చెప్తావు, లేదా నువ్వే ఇదే పని 10 సార్లు కోరిక అలా చేస్తావు. అలాగే జరుగుతున్నది ఆ కామాఖ్య అనేటువంటి ప్రాంతంలో. ఈ బలులన్నీ కూడా పంచబలులు అని చెప్పి ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే నరకాసురుడు ఆచరించిన విధానం అది అక్కడ. ఓకే, నరకాసురుడు ఆ కామాఖ్య ఆలయంలో ఆయన పూజ చేసిన విధానం అది. ఆ విధానంగానే ఇప్పటి వరకు ఆరాధన చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి శక్తి అలాగే ప్రతిష్ఠింపబడినది, అలాగే ఆరాధింపబడుతున్నది. ఇంకొక పచ్చి నిజం ఏంటంటే, ఇక్కడ మనం ఇచ్చే బలులన్నీ కూడా ఆలయానికి చాలా దూరంగా జరుగుతాయి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆలయానికి దూరంగానే బలులు జరుగుతాయి. ఆ బలులు చేసిన వాడికి చాలా చోట్ల వాడి కోరిక తీరిందనే ఒక నానుడు కూడా ఉంటుంది. అందుకే వాడు తిరిగి చేస్తుంటాడు. ఎందుకు జరుగుతుంది అంటే, ఆలయం చుట్టూ, ముఖ్యంగా శక్తి ఆలయాల చుట్టూ, శ్మశాన ఆలయాల చుట్టూ ఈ భూతాలు, ప్రేతాలు, ఇలాంటి గణాలు నివాసం ఉండే స్థలాలు. వాడు వేసే బలి అమ్మవారు తీసుకుంటుందని చెప్పిందే. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు వాడికి పని చేసి పెడుతున్నారు? ఆ భూతాలు పనిచేసి పెడుతున్నాయి. అవి చేయటం ద్వారా వాడు బలి ఇస్తున్నాడు, పని జరుగుతుంది, మళ్ళీ బలిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వాడు ఆ బలి ఇవ్వడం ఆపేస్తాడో, ఆ భూతాడు వాడి వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే దాని వెనకాల ఉన్నటువంటిది. అమ్మవారు తీసుకుంటుంది అనేటువంటిది కాదు. ప్రతి బలి భూతాలే తీసుకుంటాయి. బలి అంటే వీటికి వేసేది, దేవతకు వేసేది నైవేద్యం. దేవతకి చేసేదాన్ని నైవేద్యం అన్నారు, భూతగణాలకు వేసేదాన్ని బలి అన్నారు. మరి ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏం లేదు. నువ్వు మార్గాన్ని మానుకోవాలి. ఆ మార్గాన్ని నీ మనస్సుకి ఒక నిజం తెలుసుకోవాలి. భగవంతుడు అనేవాడు ఒక్క పుష్పంతోనూ సంతోషపడతాడు. భగవంతుడు అనేవాడు మరొక ఆకటి తీరిస్తే సంతోషపడతాడు. ఇదే నిజం. ఇది ఆ భగవంతుడు అలా పుష్పంతోనూ ఫలంతోనూ సంతోషపడలేదు, నీ కోరిక తీర్చలేదంటే నువ్వు ఏం చేసినా తీర్చదు. ఆయనకి అది ఇష్టం లేదనే అర్థం. దానికోసం నువ్వు ఎంతమందిని చంపిన, ఎన్ని బలులు చేసినా భగవంతుడు తీర్చడు నీ కోరిక. అమ్మవారికి మొక్కుకుంటాం మేము. మీరు అమ్మవారికి మొక్కుకున్నారు, అది అమ్మవారు తీసుకోలేదు కదా. ఇప్పుడు మీరు నాకు తీసుకొచ్చి బిర్యానీ పెట్టారు, నేను స్వామి కోసమే తీసుకొచ్చి పెట్టాను అంటే నేను తిన్నయ్యా, నేను శాకాహారిని అని చెప్పాను. కానీ అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోయారు. నేనేం చెప్తున్నానో మీకు వినపడలే కదా. నేను తిన్నానో లేదో మీకు తెలియదు కదా. కాసేపు వచ్చి ఆ ప్లేట్ తీసుకెళ్తారు. మీరు తిన్నారు అనుకుంటున్నారు, కానీ నేను తిన్ను కదా, నేను శాకాహారి. అలాగే షాకింగ్ ఉంది. అయితే అసలు నిజం అండి, అదే నిజం.
ఇక్కడ అమ్మవారే దాన్ని తీసుకుంటుందని ఎవరికి తెలియదు. అమ్మవారి చుట్టూ చాలా శక్తులు ఉంటాయి. మనం అర్థం కానన్ని శక్తులు ఈ భూమండలంలో ఉన్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూర్లోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోకాలు, ఈ 14 లోకాల్లో అనేక జీవకోటి ఉన్నాయి. మానవ జీవనం మాత్రమే కాదు, మన వేదం చెప్పినది అనేక కోటి జీవరాశులు లేదా అనేక మంది మానవులు లాంటి ఒక కల్చర్ లేదంటే ఒక సృష్టి మిగతా భువనాల్లో ఉన్నది, మిగతా లోకాల్లో ఉన్నది. రాక్షస లోకం ఉన్నది, గంధర్వ లోకం ఉన్నది, పితృలోకం ఉన్నది, దేవలోకం ఉన్నది, సత్యలోకం ఉన్నది, వైకుంఠ లోకం. ఈ లోకాల్లో ఆయా దేవతలు నివసిస్తూ ఉంటారు. అలా అమ్మవారి దగ్గర మీరు కాళీ దగ్గరికి పోతే చాలా శక్తులు ఉంటాయి. ఆ బ్రహ్మ కీట జనని వరణాశ్రమ విదాయిని, ఆ బ్రహ్మం నుంచి కీటకాల వరకు అన్నిటికీ తల్లి అమ్మవారు. దాంట్లో ఏ సందేహం లేదు. తల్లి ఎప్పుడూ తన బిడ్డలు చావుకోరు, కానీ తన బిడ్డలు ఆకలి తీర్చడానికి ఒక మార్గాన్ని పెట్టింది. జింకను తింటే కానీ పులి బతకలేదు, ఆకులను తింటే కానీ మనుషులు బతకలేరు. అలా ఆ జీవన క్రమంలో ఒకరిని ఒకరు చంపుకుంటే కానీ బతకలేని ఒక క్రమం సృష్టించబడింది. కాబట్టి ఆ సృష్టించబడిన క్రమంలో జరిగేటువంటి పనులకు అమ్మవారి కోపం కాదు, సృష్టి క్రమానికి విరుద్ధంగా వెళ్ళేదానికి పాపం ఉంది. ఇంకోటి ఏంటంటే గట్టిగా అనుకుంటే యూనివర్స్ మనకి ఏదైనా పని అనుకొని గట్టిగా అనుకున్నాం అనుకో, ఒక మంచి పని ఏదన్నా అనుకుంటే యూనివర్స్ ఎట్లయినా హెల్ప్ చేస్తుంది. ఏదో విధంగా ఆ పని చేయడానికి యూనివర్స్ మొత్తం సహకరిస్తుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే గట్టిగా దేవుడిని నమ్మకపోతే దేవుడు ఆ పని చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు యూనివర్స్ పవర్ దేవుడి పవర్ రెండు ఒకటేనా, లేకపోతే యూనివర్సే దేవుడి పవరా, లేకపోతే యూనివర్స్ అంటేనే దేవుడా? ప్రపంచమే దేవుడు, ప్రపంచం మొత్తం దేవుడి యొక్క లీలలే ఉన్నాయి. ప్రపంచానికి అతీతంగా కూడా దేవుడే ఉన్నాడు. ప్రపంచంలోనూ దేవుడు ఉన్నాడు, ప్రపంచానికి అతీతంగానూ దేవుడు ఉన్నాడు. అది అర్థం కావాలంటే మనకి కొంత సమయం పడుతుంది. ఈ యూనివర్సల్ అనే కాస్మిక్ ఎనర్జీ అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఆ పదాల గురించి. ఈ సంకల్ప శక్తి అంటారు మనకు. సంకల్ప బలంతో తను అనుకున్న కార్యాన్ని సాధించవచ్చు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మా ఫ్రెండ్ ఒక పని అనుకున్నాడు, ఈ పని అవ్వాలి అని చెప్పేసి హనుమంతుడికి సంకల్పం స్టార్ట్ చేసాడు. 11 days 11 times హనుమాన్ చాలీస చదువుతా, బ్రహ్మముహూర్తంలో లేచి చదువుతా, బ్రహ్మచర్యం పాటిస్తా అన్నీ అనుకొని స్టార్ట్ చేసాడు. ఒక పని అనుకొని చేసాడు. ఈ ట్యూస్డే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ట్యూస్డేకి ఆ పని మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఆ పని ఇంకా మళ్ళీ చేయలేకపోయాడు వాడు. మొత్తం ఇంకా ఆ సంకల్పం కూడా పూర్తి కాలేదు, మధ్యలోనే అట్లా ఆటంకం వచ్చేసి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇంకా వాడికి హనుమంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా, హనుమంతుడిని చూసినా కానీ వేరే దేవుళ్ళందరినీ మొక్కుతుంది, కానీ హనుమంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా వాడికి ఇబ్బంది అవుతుంది, కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది వాడికి. భగవంతుడి మీద అలిగేది మనవాడు. అలగడం అంటే ఇంకా బాగా కష్టపడతాడండి. సరే, హనుమంతుడు అతను పని చేయలేదు అనుకుందాం. సరే, దైవ రహస్యం అంట మన పరిభాషలో. దీనికి ఆన్సర్ ఎక్కడ ఉందంటే దైవ రహస్యం. దేవుడి యొక్క సృష్టిలో ఆయన రహస్యం అవుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే కానీ మనకి ఇదేవి అర్థం కాదు. కొంతమంది అనుకుంటారు, నేను మొక్కుకున్నాను, ఒక పని చేశాను, ఒక వ్రతం చేశాను, ఒక పూజ చేశాను, అది పని చేయలేదు, దాన్ని ఫ్లాప్ అయిపోయింది, నా కోరిక తీరలేదు, అందుకని భగవంతుడు లేడని నమ్మడం. వీటన్నిటినీ మనం అర్థం కావాలంటే ముందు దైవ రహస్యం తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఒక మనిషికి జరిగే మంచి మనకి తెలియదు. ఈ రోజు జరిగినటువంటి నష్టాన్ని మనం ఆలోచిస్తూ ఉండిపోతున్నాం. భవిష్యత్తులో ఈ నష్టం ద్వారా ఎంత మంచి జరుగుతుందో మనకు తెలియదు, భగవంతుడికి తెలుసు. ఆ మంచి తెలుసు కాబట్టి భగవంతుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఒక కష్టం మనకు జరిగింది, ఒక పని మనకు జరగలేదు, దాని వెనకాల భగవంతుడు నువ్వు ఎంతగానో ప్రార్థించావు, పూజించావు, అర్చించావు, అది జరగటం లేదంటే దాని వెనకాల భగవంతుడు నిర్ణయం ఏదో గట్టిగా ఉంది. అది జరగకపోవడమే నీకు మంచిది అనుకుంటున్నాడు, లేదా ఆ కష్టం నువ్వు అనుభవించడమే మంచి అనుకుంటున్నాడు. అందువల్ల అది జరుగుతుంది. అది భగవంతుడే చేస్తున్నాడు. ఇదే దాని వెనకాల ఉన్న రహస్యం. మానవులకు మనకు అర్థం కాదు. అర్థం చేసుకుంటే మనం కూడా జ్ఞానం పొందిన వాళ్ళే. ఈ ప్రాసెస్లో కర్మని దాటే శక్తి ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఏదైనా చిన్న పాపం చేసి ఏదైనా చేసినామంటే దేవుడికి మొక్కుకొని పూజలు వేసుకొని దేవుడా సారీ అనుకున్నాం అనుకో, అది అక్కడికి దేవుడు కొంచెం తగ్గిస్తాడు, అంత శిక్షించండి నిన్ను అంటారు. కానీ కర్మ మాత్రం ఎంత అనుభవిస్తున్నావో దానికి 100 times అనుభవించేలానే వేస్తుంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు అని అంటారు. ఇక్కడ అపరాధానికి, మహాపాతకానికి, పాపానికి తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళావు నువ్వు, అప్పుడు భగవంతుడి పూజ చేస్తున్నావు, నువ్వు ఏదో చిన్న తప్పు చేసావు అంటే ఏంటి, ఎవరితో ఫోన్ మాట్లాడావు, లేదా ఎవరినైనా ఏదైనా నువ్వు పూజను వదిలేసి పక్కకు తిరిగావు, అది తప్పు అని చెప్పారు పక్కన.
అది తప్పు పాపం అన్నాడు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే అది తప్పిదం, పాపం కాదు. తప్పులన్నింటినీ భగవంతుడు క్షమిస్తాడు, పాపాన్ని క్షమించడు. ఆ పాపమే కర్మగా మారు, తప్పులేవి కర్మగా మారు. ఈ తప్పులన్నీ అపరాధాలన్నీ క్షమింపబడతాయి భగవంతుడి దగ్గర. పాపం ఏది అంటే ఒక మనిషిని బాధ పెట్టడమే నిజమైన పాపం. నీ పని ద్వారా నీ అవసరం కోసం, నీ లాభం కోసం, నీ సుఖం కోసం అవతల వారిని బాధ పెట్టావా, అదే పాపం. ఆ పాపం నువ్వు ఏం చేసినా ఏం కాదు. అలా మనిషికి బాధ కలగకుండా నువ్వు చేసేవి ఏవి కూడా పాపాల కింద లెక్క పెట్టలేదు, అవి అపరాధాలను మనం క్షమింపజేసుకోవచ్చు, ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నదానికే నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఇది మీ వాచ్ నేను తీసేసుకున్నా, కానీ మీకు ఇది దూరం అయిందని మీకు బాధేస్తుంది. మీకు దూరం అయిందని బాధేస్తుంది. నేను తీసి మీకు ఇద్దాం అనుకుంటే ఇది వెళ్ళట్లేదు. నాకు ఇయ్యాలని ఉంది కానీ వెళ్ళట్లేదు. అప్పుడు నా తప్పు ఎలా అవుతుంది? అది నీ తప్పు కాకపోవచ్చు, నేను బాధపడాలని నీ ద్వారా రాసి ఉంటుంది. ఇప్పుడు నేను బాధపడాలి, నా కర్మను నేను అనుభవించాలి అని అంటే బాధ పెట్టేవాడు నీ రూపంలో వచ్చాడు. ఇక్కడ నువ్వు అనేవాడివి లేదనుకో, ఇంకొకటి రూపంలో నాకు బాధ వస్తుంది. ఈ వాచ్ తీసుకున్నామనే బాధ నాకు లేదు, తీసేసుకున్నావు, నాకు వద్దులే, దాని మీద నాకు ఇష్టం లేదు. అయినా ఈ క్షణం నేను బాధపడాలి, ఇంకోటి వచ్చి నా చేయి తీసుకెళ్ళి ఓకే, బాధపడాలని రాసింది కాబట్టి ఎవరో ఒక రూపంలో వచ్చి బాధ నేను అనుభవిస్తాను. నీకు వీటన్నిటికీ ముందే నీకు సూక్ష్మంగా ఒక అర్థాన్ని చెప్పాను. సాకామ కర్మ, నిష్కామ కర్మ, దుష్కర్మ. నువ్వు కావాలని చేసేవన్నీ కూడా సాకామ కర్మలు అంటారు. నువ్వు కావాలని చెడ్డ పని చేసావంటే దుష్కర్మ అంటారు. నీ ప్రమేయం లేకుండా అది జరిగిందంటే అది నిష్కామ కర్మ కింద. నీ ప్రమేయం లేకుండా ఎవరైనా బాధపడ్డారు, నీ ప్రమేయం లేకుండా జరిగిపోయింది, అది పాపం కింద రాదు. నీ ప్రమేయంతో నువ్వు పూర్తి స్పృహతో కావాలని బాధ పెట్టావా, అది మహాపాపం. దాని నుంచి ఎవరు రక్షించారు? గుడి ఆర్కిటెక్చర్ ఉంటుంది కదండి. గుడి ఆర్కిటెక్చర్ ఈజ్ ఎనర్జీ ఎమిషన్. అది ఒక మిషన్ అనుకున్నాం. సో దాని నుంచి గుడిలో ఉన్న ఎనర్జీ మొత్తం ధ్వజస్తంభంకి వెళ్ళి ధ్వజస్తంభం నుంచి ఆ ఊరంతా వ్యాపిస్తుంది అని అంటారు. మీరు అన్నటువంటి ఈ దేవాలయ స్వరూపం, ఈ దేవాలయం ఇలాగే నిర్మించాలి, ధ్వజస్తంభం ఇక్కడే పెట్టాలి, ఇన్ని అడుగుల్లోనే పెట్టాలి, గాలి గోపురం ఇలానే ఉండాలి, ఈ మెటల్తోనే తయారు చేయాలి, ఈ గోపురం తాలూకు విగ్రహాలు ఇక్కడ ఇలాగే ఉండాలి, యంత్రం ఇలాగే ఉండాలి, ఇంత ప్రమాణంతోనే ఉండాలి అనేది శిల్పశాస్త్రము లేదంటే ఆగమ శాస్త్రాలు చాలా కఠినంగా చెప్పాయి. ఓకే, ఇది ఇలా కాకుండా ఒక్కరు ఇలా తిరిగినా దోషమే అన్నమాట. ఓకే, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మన వాళ్ళు ఆ యొక్క మెకానిజాన్ని కనిపెట్టారు. ఒక మనిషి తన ఇంట్లో పూజ చేసుకుంటే తన కుటుంబం మాత్రమే బాగుంటుంది. ఒక గ్రామంలో ఒక దేవాలయం కట్టి దాంట్లో అందరూ పూజ చేసుకుంటే ఆ దేవాలయం తాలూ పుణ్యం ఊరంతా వ్యాపిస్తుంది. ఊరందరి బాగు కోసం ఒక చోట పూజ చేసేటువంటి దాన్ని దేవాలయం అన్నాం. ఇంట్లో పూజ చేసుకునేవాడు ఊరందరూ బాగుండాలని కోరుకోలేదు. దేవాలయంలో కూర్చున్నవాడు మా ఊరంతా బాగుండాలి అయ్యా అని ఒక దేవాలయాన్ని పెట్టుకుని పూజ చేసుకుంటాడు. అక్కడ జన్మించిన పుణ్యం ఉన్నదో అది గ్రామం మొత్తం వ్యాపించి అక్కడ వర్షం పడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఆహారాలు పుట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దాహం తీరుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఉంటూ ఉద్యోగ ఉపాధి ఉంటూ ఆ గ్రామం మొత్తం సుభిక్షంగా అదృష్టవంతులుగా ఉంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామం మొత్తం క్షేమంగా ఉంటుంది. దీన్ని మనము శబ్ద తరంగాల ఊరంతా వ్యాపించడానికి, లేదంటే ఆ వైబ్రేషన్ ఊరంతా అనుకోవచ్చు. కానీ మేము చూసే దృష్టి ఏంటంటే ఆ దేవాలయంలో జరిగే పుణ్యక్రతువు వల్ల గ్రామం మొత్తం ఆ పుణ్యం ఫలించి గ్రామం మొత్తం సుభిక్షం అవుతుంది. అదే ఆ గుడి వల్ల, ఆ గుడిలో ఉన్న వైబ్స్ వల్ల ఊరంతా, ఆ గుడిలో చేసే సత్కర్మల వల్ల దాని ద్వారా పుట్టిన పుణ్యము, భగవద్ అనుగ్రహము ఊరందరినీ రక్షిస్తుంది. తాంత్రిక విద్యల్లో అమ్మవారికి చేస్తారు, శివుడికి చేస్తారు. కొంతమంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఫేమస్ అవుతుంది ఏంటంటే అఘోర గణపతి కూడా ఉన్నారు అని అంటారు. ఇంకొకటి తాంత్రిక విద్యల్లో హనుమంతుడు కూడా ఉన్నారు అని అంటారు. అసలు వీటి గురించి ఏమైనా చెప్తారా? తాంత్రికం అనేటువంటిది అది చెడ్డ శబ్దమే కాదు, మంత్రయంత్ర తంత్రముల్లో మీరు ఏ టోన్తో చెప్తున్నారంటే, ఏ ఆలోచనతో మీరు ఆ పదాన్ని వాడుతున్నారు తాంత్రికం అనేది అంటే అది ఏదో ఒక క్షుద్రం అనే దృష్టితో వాడుతున్నారు మీరు. అంటే మాకు జనరల్ పర్స్పెక్టివ్ లో క్షుద్రానికి తంత్రానికి చాలా వ్యత్యాసం ఉంది. క్షుద్రం అంటే ఒకడికి అపాయం చేసేదానికి వినియోగించేదానికి క్షుద్రం ఉంటుంది. ఆ క్షుద్రంలో గణపతి కానీ హనుమంతుడు కానీ అమ్మవారు కానీ ఎవరు ఉండరు. దాంట్లో ఉన్ని భూతగణాలే ఉంటాయి. ఆ భూతాలని ప్రేతాత్మని వీటిని ప్రేరేపించే క్షుద్రం చేస్తారు. ఆ క్షుద్రం అవతల నాశనానికి చేస్తారు. కానీ ఒక శక్తిని సాధన చేసి సాధించడానికి చేసేటువంటి తంత్రం.
తంత్రం. ఓకే. దాన్నే శాక్తేయం అని పిలుస్తాం. మనం ఇందాక చెప్పుకున్నట్టు మొట్టమొదటిగా శైవం, వైష్ణవం, శాక్తేయం శక్తిని ఉపాసన చేసేదే తంత్రం. ఈ శక్తిని ఉపాసన చేసే మార్గం తంత్రశాస్త్రంలో చాలా విస్తారంగా చెప్పారు. దాంట్లో గణపతి కూడా మనకి చాలా చాలా రూపాలతో కనిపిస్తాడు. సాత్విక, రాజసిక, తామసిక రూపాల్లో గణపతి కనిపిస్తాడు. ఆ తామసిక రూపంగా కనిపించేవాడిని మనం ఘోర గణపతి అంటాము, చిష్ట గణపతి అంటానికి చాలా పేరుతో చూస్తుంటాం. అలా హనుమంతుని కూడా సాత్వికంగా చూస్తాం, రాజసికంగా చూస్తాం, తామసికంగా. ఇది మంత్రాల యొక్క భేదం. దేవతకి గుణం ఉండదు. ఓకే. ఓకే. సత్వము, రజస్సు, తమస్సు మానవుడికి ఉంటాయి. మానవుడి కోరికలకు ఉంటాయి, మానవుడి యొక్క ఆహారానికి ఉంటాయి, మానవుడి యొక్క ఆచరణకు ఉంటాయి సత్వ రజస్తమ గుణాలు. ఓకే. భగవంతుడు అనేవాడికి ఈ గుణాలు ఏవి ఉండవు. సత్వరజస్తమ తమో గుణానికి అతీతంగా ఉన్నవాడే భగవంతుడు. కానీ భగవంతుని చేరుకునే మార్గాలు సాత్విక మార్గాలు ఉన్నాయి, రాజసిక మార్గాలు ఉన్నాయి, తామసిక మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఈ తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రం ఇంకా విస్తారంగా నువ్వు సాత్వికంగా ఉండి ఆచరిస్తూ ఈ మంత్రాన్ని ఈ రూపాన్ని ధ్యానించు, నువ్వు రాజసిక దృష్టి కలిగిన వాడివైతే ఈ మంత్రాన్ని ఈ రూపాన్ని ఆచరిస్తూ పో, నువ్వు తామసిక గుణాన్ని కలిగిన వాడివైతే ఈ రూపాన్ని ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ పో, ఈ మార్గాన్ని ధ్యానిస్తూ పో అని స్పష్టంగా తంత్రశాస్త్రం చెప్పింది. ఆ తంత్రశాస్త్రం క్షుద్రంగానే కాదు, దానికి మనం భయపడిన అవసరం లేదు. ఇన్ని పెద్ద పెద్ద క్వశ్చన్లో ఒక చిన్ని క్వశ్చన్. పూజలు చేసేటప్పుడు అక్షంతలు యూజ్ చేస్తారు, బియ్యమే యూజ్ చేస్తారు. దానికి ఉన్న విశిష్టత, అక్షంతలకు బియ్యమే ఎందుకు యూజ్ చేస్తారు? అక్షతలు అంటే క్షతం కానివి అక్షతాలు. క్షతం అంటే విరిగిపోనివి. ఓకే. విరిగిపోనివి అక్షతలుగా మనం వాడతాము. వాటినే ఎందుకు అర్చన చేస్తామంటే మామూలుగా ఈ బియ్యానికి మనస్సుకి చాలా దగ్గర బంధం ఉంది. ఇప్పుడు గ్రహాల్లో చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు అనేవాడు మనస్సుకి సంబంధించిన వాడు. గ్రహాల్లో చంద్రుడు దోషం ఉంటే, ఇప్పుడు శని దోషం ఉన్నాడు అనుకోండి, మనం ఏం దానం చేస్తాం? నువ్వులు దానం చేస్తాం. చంద్రుడికి దోషం ఉంటే ఏం దానం చేస్తాం? బియ్యం దానం చేస్తాం. బియ్యం. ఓకే. సో ఇక్కడ చంద్రుడికి మనస్సుకి చాలా దగ్గర బంధం ఉంది. ఆ చంద్రుడికి బియ్యానికి దగ్గర బంధం ఉంటుంది. చంద్రుడు సంతృప్తి చెందాలంటే బియ్యాన్ని ఆయనకి నైవేద్యం చేయాలనేది శాస్త్రం. అలాంటి బియ్యానికి మనస్సుకి చాలా సంబంధం ఉంది. కాబట్టి మనం మనస్సుతో చేసేటువంటి ఈ పూజని బాహ్యంగా భగవద్ అద్భుతం చేయడానికి బియ్యాన్ని వినియోగం చేస్తాం. సో ఇక్కడ పూజకి మనస్సుకి భగవంతుడికి కలిపే అనుసంధాన శక్తి కలిగినటువంటిది, ఆ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని ఆకర్షించే శక్తి ఉన్నది బియ్యం. కాబట్టి ఆ బియ్యాన్ని మన అక్షతలుగా ఏది ఉన్నా ఏది లేకపోయినా అక్షతలు పెట్టుకొని పూజ చేయమంటారు. అంటే మనస్సుతో పూజ చేయాలంటే దాన్ని చాలా పవిత్రంగా చూస్తాం. ఆ పాదాల దగ్గర ఉంటే తీసుకుని తల మీద మనస్సు. బియ్యం చూస్తే నీకేం గుర్తు రావాలంటే భగవంతుడికి ఏదున్నా లేకపోయినా అక్షతలతో పూజ చేసేసి అంటే ఏదున్నా లేకపోయినా మనసుతో మనం ఆయన్ని సంతోషపెట్టచ్చు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన మనస్సు. నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా? నాన్ వెజ్ తిని పూజ చేయొచ్చా? ఇంట్లో నాన్ వెజ్ వండుకోవచ్చా? కొంతమంది కిచెన్స్ లోనే పక్కకి కొంచెం ఒక చిన్న బాక్స్ పెట్టుకొని అందులోనే దేవుడి గది పెట్టేసుకుంటారు. అప్పుడు ఇంట్లో తినొచ్చా? అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి. దీనిలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి, ఇప్పుడు నేను ఒక స్టైల్లో చెప్పాను అనుకోండి, ఏమని, నువ్వు ఇంట్లో ఏం తిన్నావు, ఏం చేసుకున్నావు అని నీకు అనవసరం లేదు. భగవంతుడికి అసలు అవసరం లేదు. భగవంతుడు నీకు ఒక దారిని ఇచ్చాడు. నువ్వు కానీ భగవంతుడి దగ్గర ఉంటూ వేదాలు చదువుకుంటూ శాస్త్రాలు చదువుకుంటూ మరి నియమాలతో బతికే జీవితంలో ఉన్నావంటే నువ్వు మాంసం తింటే అసలు పనికిరావు అనేది. కానీ నువ్వు వ్యవసాయం చేసుకుంటూ, నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ, నువ్వు యుద్ధం చేసుకుంటూ, నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ, నువ్వు శరీర శ్రమ చేసుకుంటూ, నువ్వు మాంసం తినకపోతే నీ శరీరం సహకరించదు, ఆ పనులు ఏం చేయలేవు. కాబట్టి నువ్వు అది తిన్నా భగవంతుడు బాధపడదు. కాబట్టి అది తిని నువ్వు దేవాలయానికి రావద్దు అని నేను చెప్పను. ఈ మాట చెప్పానంటే ఒక వర్గం వాళ్ళు బాగా బాధపడతారు. ఇంకో వర్గం వాళ్ళు మాంసం తింటే తలస్నానం చేస్తే కానీ గుడికి రాకూడదని అంటే వాళ్ళు బాధపడతారు. ఇక్కడ నిజం ఏమిటంటే భగవంతుడికి మనం వ్రతం చేసేటప్పుడు లేదా ఒక యజ్ఞం చేసేటప్పుడు, ఒక పెద్ద కార్యం చేసేటప్పుడు మనిషి తన యొక్క శరీరాన్ని కనీసం ఒక 3 రోజుల ముందు నుంచైనా పవిత్రంగా పెట్టాలి. ఓకే. ఇప్పుడు మీరు అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారు. అరుణాచలం వెళ్దాం అనుకున్నారు కాబట్టి 3 రోజుల ముందు నుంచి మాంసాలు, మద్యపానాలు, సంసార సుఖాన్ని ఇవన్నీ దూరం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పట్టించుకుంటూ ఏకాగ్రతగా నేను అరుణాచలం పోతున్నాను, నేను క్షేత్రానికి పోతున్నాను, పవిత్రమైన శరీరాన్ని ధరించుకుంటూ మీకు మీరు శుద్ధిగా తయారవుతూ ఆ దృఢమైన భక్తిని పెంచుకుంటూ అప్పుడు ఆ కార్యాన్ని చేయాలి, అప్పుడు ఆ దర్శనాన్ని చేయాలి. అప్పుడు ఏ ఆటంకం లేకుండా మీరు అనుకున్నటువంటి దేవాలయానికి వెళ్ళగలరు, మీరు అనుకున్నటువంటి వ్రతాన్ని అక్కడ చేయగలరు, మీరు అనుకున్నటువంటి భగవద్గీత శక్తిని పొందగలరు.
ఇలా పొందడానికి ఆ వ్రతానికి ఉన్న నియమం ఏంటి, ఒక 3 రోజుల ముందైనా సరే ఇవన్నీ పాటిస్తూ రావాలి. ఆ 3 రోజులు కాస్త ఒక రోజు అయింది. ఈ రోజు కనీసం వ్రతం చేసుకుంటున్నా లేదా దేవాలయం దర్శనం చేసుకుంటున్నా కాబట్టి ఏమీ తినకుండా మంచి శరీరంతో శుద్ధిగా వెళ్ళు, అప్పుడు నీకు మనసు ఏకాగ్రతగా ఉంటుంది అని. దాన్ని ఎట్లా తీసుకొచ్చారంటే మన ఇంట్లో పూజ కూడా చేసుకోకుండా ఇది అతి సర్వత్రా వచ్చి ఎల్లుండి నేను వెళ్తున్నా, నేను ఏమేమి నియమాలు పాటించాను. ఇప్పుడు శుద్ధిగా వెళ్ళాలంటే ఒక్కొక్కరి మనసు యొక్క స్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నా మనస్థితి ఎలా ఉంది అని మీరు అడిగారు. నేను స్నానమే చేయకుండా 3 రోజుల పాటు స్నానమే చేయకుండా మలమూత్రాలు విసర్జించేసిన, ఏమి చేసినా నా మనస్సుకి అపవిత్రం అనే భావన కలగదు. కలగని నాకు నేను ఎప్పుడైనా ఏకాంతంగా భగవంతుని మనస్ఫూర్తిగా ఏ ఆటంకం లేకుండా సాధన చేసే స్థితికి నేను వచ్చాను ప్రయాణం చేసుకుంటూ. ఇలా వచ్చిన నాకేమనిపిస్తుందంటే ఏవీ అవసరం లేదు నాకు అనిపిస్తుంది. కానీ ఇంకొకరు ఉన్నారు, వారు మాంసం తినంగానే వారికి ఏమనిపిస్తుంది, ఇక మహా పాపం చేసేసాను అనే ఒక భావనలోకి వెళ్ళిపోతారు. తలస్నానం చేయలేదు అనుకోండి, అబ్బా అసలు తలస్నానమే చేయలేదు. లేదు పాత గుడ్డలు వేసుకున్నారు అనుకోండి, అబ్బాయి ఈ గుడ్డలతో నేను అంతకుముందు ఆ పాపం చేశాను కదా, ఆ తప్పు చేశాను కదా అని వాళ్ళ జ్ఞాపకాలన్నీ దాని మీదే ఉంటాయి. వాడి మనస్సు అంతా వాటి గురించి ఆలోచిస్తుంది. ఆ స్థితిలో మనసు ఉన్న వాడికి మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మనసులో శుద్ధి ఉంటే చాలా వాడికి అది రాదు, వాడికి ఇంకా స్థాయి రాలేదు. కాబట్టి వారందరికీ చాలా నీ మనోస్థితి ఏ స్థాయిలో ఉన్నదో, నీ మెచ్యూరిటీ లెవెల్ ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి నీ శుచి అనేటువంటిది ఆచరించు. ఆ సెకండ్ కేటగిరీలోనే ఉన్నాను నేను. సెకండ్ కేటగిరీలో ఉన్నప్పుడు హాయిగా తలస్నానం చేసేసి మంచి ఉత్తికి ఐరన్ చేసిన వస్త్రాలు ధరించి ఫ్రెష్గా దేవాలయానికి వెళ్తే మీలో ఆ పాజిటివ్ శుద్ధి, ఆ భావన వస్తుంది. భావన వచ్చిందంటే శుద్ధి ఉన్నట్టే. అంతే. భావన రావడానికి తలస్నానం చేయాలా, గంగలో స్నానం చేయాలా, లేకపోతే పంచి కట్టుకోవాలా, గుట్లు పెట్టుకోవాలా, గుండ్లు కొట్టించుకోవాలా, నీ భావన మనసుకు వచ్చేదాకా ఏం చేయాలంటే వచ్చి భావన వచ్చిందా ఏం చేయాలి. నేను ఒక వీడియోలో చూసాను, ఇట్లనే పాడ్కాస్ట్ ఒక వీడియో చూసాను. ఆయన ఏం చెప్తున్నాడంటే జనరల్గా ఎనర్జీ అనేది కింది నుంచి పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందరికి, మనుషులందరికీ కింది నుంచి పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే పై నుంచి కిందికి ఉల్టా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మనం గుడికి వెళ్ళినామంటే, గుడికి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫ్లోని పెంచడానికి అది ఇంకొంచెం బూస్ట్ అవుతుంది పైకి. ఆడవాళ్ళకి ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫ్లో కిందికి ఉంటుంది కాబట్టి అది ఇట్లా కొలైడ్ అవుతుంది, అప్పుడు ఆ ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఆడవాళ్ళు పీరియడ్స్ ఉన్నప్పుడు గుళ్ళకు కానీ పూజలు కానీ చేయొద్దు అని అంటారు. ఇది మనం వైదిక దృష్టి ఒకటి ఉన్నది దీనికి. నేను చెప్పబోయేది మన తెలుగు నాట, ఆంధ్ర నాట వైదిక దృష్టే ఉంది. అంటే వేదం చెప్పిన నియమము, ఆ వైదిక మార్గం చెప్పిన నియమం అంటే ఆ 3 రోజులు ఆ స్త్రీ ఉన్నప్పుడు ఆమె పూర్తి విశ్రాంతిగానే ఉండాలి, మైలు పాటించాలి, అంటూ పాటించాలి. ఇది వైదిక దృష్టి. ఆ వైదిక దృష్టి వెనకాల ఉన్న భావం యుక్తం అనుకుంటుంది. మీరు చెప్పినట్టు శక్తి పైనుంచి కిందకు వస్తుంది ఆ సమయంలో ఉన్నట్టు అన్నారు కదా, ఇది ఒక సాధకుడి యొక్క దృష్టి. సాధకుడు దృష్టి వేరు, వైదిక దృష్టి వేరు, శాక్తేయుని దృష్టి వేరు, వేదం దృష్టి వేరు. వేద శాస్త్రాలని అనుసరిస్తూ వచ్చిన దేవాలయాలకి నువ్వు శాక్త తంత్రాల్లో ఉన్నటువంటి రూల్స్ తీసుకొచ్చి కలపవచ్చు. పాయింట్ మీకు అర్థమైంది. వాటిలో ఉన్న నియమం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఆ 3 రోజులు దేవాలయానికి దూరంగా ఉండడం మంచిది. వాళ్ళు ఆ విశ్రాంతి తీసుకోవాలని అనుకోండి, లేకపోతే వారి శరీరంలో ఆ శక్తి అనేటువంటిది చరించేటువంటి స్వభావం కలిగి ఉంటుంది, ఆ అదుపు తప్పిపోయి ఉంటుంది అనుకోండి, ఏవైనా అనుకోండి. కానీ ఖచ్చితంగా నియమం అయితే వేదంలో చెప్పారు. వేదాన్ని కాదని మనం చేయాలి. అంటే అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, మనం రెస్పెక్ట్ ఏ భావనతోనే చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దాన్ని ఒక అంటులాగా చూసి దాన్ని ఒక బ్యాడ్ సైడ్ లాగా చూస్తుంది. ఏం లేదు. అంటే అది మనకు తెలుసు. ఇప్పుడు పాతకాలం వాళ్ళకైతే మనం చెప్పలేం, ఇప్పుడు మనకు తెలుసు. వాళ్ళకి ఆ 3 రోజులు రక్తస్రావం జరిగితే తద్వారా వాళ్ళు పొందే ఆరోగ్యం చాలా ఎక్కువ. వాళ్ళలో ఉన్నటువంటి చాలా మలినాలు, చాలా బ్యాక్టీరియా వాళ్ళలో ఉన్నవన్నీ పోతాయి, ఆరోగ్యం వస్తుంది, ఇంప్యూర్ బ్లడ్ అంతా వస్తుంది. అది మనకు తెలుసు. అదే కదా మన మహర్షులు చెప్పారు, ఆ 3 రోజులు చాలా దూరంగా ఉండండి. ఇప్పుడైతే మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి శుభ్రం చేసుకునే విధానం కానీ, లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానం కానీ, ఆ రక్తస్రావాన్ని ఆపేటువంటి మార్గాలు కానీ చాలా బాగున్నాయి. ఆ కాలంలో అవి లేవు కదా. ఆ కాలంలో మనం గుడ్డలు పెట్టుకొని, వస్త్రాలు పెట్టుకొని మన జీవనం సాగించారు. అలా రక్తస్రావం జరుగుతూ వాళ్ళు పనులు చేయడం, తిరగటం ఎంత వారికి ఇబ్బంది. బయటకు తిరిగితే వారు ఎంత ఇబ్బందిగా ఫీల్. ఇవన్నీ ఆలోచించుకొని ఒక్క కోణంతో కాదు మన మహర్షులు అనేక కోణాలతో ఒక నియమాన్ని పెడతారు.
అనేక కోణాల్లో ఆమె యొక్క సంరక్షణ, సమాజంలో ఆమెకి ఎలాంటి అవమానాలు జరగకూడదనే ఒక సంరక్షణ, ఆమెకి ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకూడదు అనే సంరక్షణ భావంతో ఆ రూల్ పెట్టారు. దాన్ని మనం గౌరవిద్దాం. కుజదోషం కుజదోషంది నేను అది కూడా పాడ్కాస్ట్లో విన్నా. అదేంటి అంటే కుజదోషం ఉన్న వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొందరు ఏంటంటే యుద్ధాలలో, అప్పట్లో కుజదోషం ఉన్న వాళ్ళే యుద్ధాలలో వాటిలో వీటిలో సోల్జర్స్ గాను, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత డాక్టర్స్ లేరు కాబట్టి వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ అవ్వడం వల్ల పిల్లల కోసం ట్రై చేసి అట్లా చనిపోతారు. ఇప్పుడు తర్వాత ఏంటి, యుద్ధాలలో ఫైట్ చేసి తర్వాత వాళ్ళు అట్లా చనిపోయినారు అని నేను ఒక పాడ్కాస్ట్ లో విన్నా. అది ఒక దోషం కాదు, అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. అంతే, అది ఒక యోగం కూడా. ఇప్పుడు పిల్లలు పుట్టంగానే మనం వాళ్ళ జాతకం చూసి చెప్పచ్చు, అంటే ఇతను తన అందం ద్వారా బతకగలడా, లేదా తన తెలివితేటల ద్వారా బతకగలడా, తన మాటల ద్వారా బాగా పేరు తెచ్చుకోగలడా, లేదా తన దేహం ద్వారా బాగా రాణించగలడా, లేదంటే తన బుద్ధి శక్తి ద్వారా సాధించగలడా అని. అంటే ఒక్కొక్కరి జీన్స్లో ఒక్కొక్కరికి ఇది బాగా ఉంటుంది. కొంతమంది బాగా మాట్లాడగలరు కానీ బాడీ మాత్రం వీక్గా ఉంటుంది, కొంతమంది బాడీ బాగా బలంగా ఉంటుంది కానీ మాట్లాడదు, కొంతమంది బాగా అందంగా ఉంటుంది, శరీరం యావరేజ్గా ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఈ జీన్స్ అని మనం మాట్లాడుతున్నాం. అదే జాతకంలో వాడికి ఆ గ్రహం బలంగా ఉంది, బాగుంది. అప్పుడు ఈ కుజుడు దేహానికి సంబంధించిన వాడు, బాగా బాడీ బిల్డింగ్ చేసేవాడు, దృఢమైన శరీరం కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, స్పోర్ట్స్ ఆడగలిగే వాళ్ళు, వీరందరికీ శరీరంతో బాగా పని ఉంటుంది. అలా కఠినమైన శరీరం వాడగలిగే శక్తి కుజుడు ఇస్తాడు. ఈ సెక్సువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటారంటే శని కుజులు కలవడం ద్వారా శుక్రుడు అనేటువంటి వాడు ఈ ప్రేమ వ్యవహారానికి, శారీరక సుఖానికి, భోగానికి కారకుడు. కుజుడు అనేటువంటి వాడు తీవ్రానికి, దేన్నైనా సరే హైపర్కి తీసుకెళ్తాడు. ఇలా వీరిద్దరు కలవడం ద్వారా ఈ అతిగా కామం పిచ్చి బట్టి పతనం అయిపోవడానికి ఆ రెండు కాంబినేషన్ కారణం. బేసిక్ క్వశ్చన్, ఇంట్లో రెగ్యులర్గా పూజ ఎలా చేసుకోవాలి మాకు స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఉపచార పూజ అలవాటు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు ఉపచార పూజ అనేటువంటిది అలవాటు అయితే చాలు. ఉపచారాల్లో పంచోపచార, షోడశోపచార ఈ రెండు ప్రధానం. ఏకోపచార, పంచోపచార, షోడశోపచార, చతుషష్ట్యోపచార. అంటే ఒక రకంగా పూజ చేయడం, 5 రకాలుగా పూజ చేయడం, 16 రకాలుగా పూజ చేయడం, 64 రకాలుగా పూజ చేయడం. ఈ 64 రకాల కష్టాన్ని పక్కన పెడితే షోడశోపచార పూజ అనేటువంటిది పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మనం ప్రారంభం చేస్తాం. కనీసం 5 రకాల ఉపచారాలతో పూజ చేయడం బేసిక్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకోవాలి. అదేంటంటే ఒక దేవతను ఉద్దేశించి ఆయనకి పుష్పం పెట్టడం, గంధం పెట్టడం, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఈ 5 ఉపచారాలు ప్రతిరోజు ఇంట్లో చేయాలి. మనం ఏ దేవత అనుకున్నామో ఆ దేవతే అందరి దేవతల స్వరూపంగా భావించాలి. అంతేగాని ఇంట్లో 100 పటాలు ఉన్నాయి కానీ 100 దేవతలకి పంచోపచార పూజలు చేసి అష్టోత్తరాలు చదివి అందరికీ నైవేద్యాలు పెట్టేస్తే అందరూ అనుగ్రహించేస్తారనుకోవడం. అందరి రూపంగా ఒకరిని మనం ఎంచుకోవాలి, వారిని ఆత్మదేవత అంటారు. మీకు అందరి రూపంగా ఈశ్వరుడు కనిపిస్తున్నాడా, అందరి రూపంగా అమ్మవారు కనిపిస్తుందా, అందరి రూపంగా విష్ణుమూర్తి కనిపిస్తున్నాడా, అందరి రూపంగా కాలభైరవుడు కనిపిస్తున్నాడా, మీరు నిర్ణయించుకొని మీ గురువు చెప్తే, లేదంటే మీ నాన్నగారు తల్లిగారు, రే మన ఇంట్లో ఈ దేవతనే మనం పూజ చేసుకున్నాం తరతరాలుగా, వీరే మనకి ప్రధానమైన కులదేవత అంటే ఆ దేవతనే అందరి రూపంగా భావించి ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర చేసి దీపారాధన చేయడం, ఆ దేవతకి పుష్పం పెట్టడం, గంధం పెట్టడం, ధూపం తిప్పడం, నైవేద్యం సమర్పించడం, హారతి ఇవ్వడం, ఈ 5 రకాల ఉపచారం చేసి కాస్త ధ్యానం చేసి తపస్సు కానీ ఏదైనా పారాయణం చేసుకొని 10 నిమిషాలు పూజ ఇంట్లో పెట్టుకోండి. అంతకుమించి మనం గంటలు పూజ చేసేస్తే దేవతలందరూ అనుగ్రహిస్తారనుకో. ఇష్టదేవతని ఎట్లా గుర్తించాలి? అదేంటి అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫస్ట్ నేను శివుడికి బాగా పూజ చేశాను, తర్వాత హనుమంతుడికి షిఫ్ట్ అయినా, తర్వాత ఆ 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు చిట్కుల్లో చాముండేశ్వరి దేవి టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆమెను మేము పూజ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు అట్లా షిఫ్ట్ అవుతా ఉంది. నాకు కన్సిస్టెంట్గా ఒక దేవుడు, నాకు ఇష్టదేవతని పూజ చేయాలి, అది అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మనకి బేసిక్గానే మన మనసు చెప్తుంటుంది. మీ మనసు ఆ దేవతను చూస్తూ ఆగిపోయిందంటే ఆమె మన ఇష్టదేవత. ఇష్టదేవత అనేది మనం గత జన్మలో అనేక జన్మల్లో ఆ దేవతని పూజ చేస్తూ ఆ దేవత అనుగ్రహాన్ని పొందుతూ ఈ జన్మను పొందడం ఇష్టదేవత. కులదేవత అని ఉంటుంది. మన పూర్వీకుల్లో
ఒక 4-5 తరాల నుంచి అదే దేవతను ఆరాధన చేస్తూ ఒక గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఆ దేవత ద్వారా వృద్ధిని సంపాదించేది కులదేవత. కులదేవత చాలా ప్రధానం. మీ పూర్వీకులందరూ ఏ దేవతను పూజ చేశారో మనం ఆ దేవతని పూజ చేయాలి. ఇష్టదేవత అనేటువంటిది నీ గత జన్మ తాలూకు వాసన జ్ఞాపకాల ద్వారా ఆ ఇష్టదేవత అనుకోకుండా ఆ దేవతను చూడంగానే నీ మనసు అయిపోతుంది. అది నీకు తెలియకపోతే గురువు చెప్తాడు నీ ఇష్టదేవత ఎవరు. గురువు చెప్పిన దేవతనే పట్టుకుంటున్నాడు. ఇంకొకటి, మనం పట్టుకున్న దేవతను వదిలేసి ఇప్పుడు యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఇంకెవరైనా ప్రచారం చేస్తేనో మనకు ఆ దేవత మీద మనసు మారిందంటే అది ఎలా ఉంటుందంటే, ఒక వారం రోజులు మనం శివుడి కోసం పూజ చేసాం, అది 4 రోజులైంది, సరే శివుడు వస్తున్నాడు ఇంకా మన దగ్గరికి అనుగ్రహిద్దామని, అదే శివుడు రావడం లేదని మళ్ళీ ఇంకో దేవత మార్చాం. ఆ దేవత కోసం ఒక 6 నెలలు కష్టపడ్డాం, ఆ దేవత దిగి అనుగ్రహిస్తూ వస్తున్నాడు అనగానే మనం వదిలేసి ఇంకో దేవత దగ్గరికి. ఇలా మార్చడం ద్వారా ఏమవుతుందంటే ఏ దేవత అనుగ్రహాన్ని పొందలేము. సపోజ్ ఇప్పుడు నాకు బాగాలేదని చెప్పేసి ఒక పంతుల దగ్గరికి వెళ్తే ఆయన దత్తాత్రేయుని పూజ చేసుకోమని అన్నారు. ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాను, ఆయన సడన్ గా దత్తాత్రేయునికి చేయమని అన్నాడు. సో నేను అటు షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది కదా. అదే అందుకనే మన గురువు అనేవారు కన్సిస్టెంట్ గా ఉండాలి. పంతులు కాదు మనకు కావాల్సింది, మనం ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞాని అయి ఉండాలి, అన్ని విషయాలు తెలిసిన వాడే ఉండాలి, అతను మీద మనకి పూర్తి విశ్వాసం ఉండాలి. మనం అతన్ని నమ్మేదానికంటే ముందే, ఒక గురువుగా స్వీకరించే వారి కంటే ముందే మనం అతని గురించి పూర్తిగా తెలుసుకొని, మంచివాడా చెడ్డవాడా, ఏ స్వార్థం లేనివాడా, మన మంచి కోసం చెప్తున్నాడు అన్నీ తెలుసుకొని ఆయన్ని నమ్మిన తర్వాత ఆయన మాటే శిరోధారంగా పెట్టుకొని ఆయన ఏ మార్గం చెప్తే, ఏ దేవతను పిలిపిస్తే, ఏ మంత్రం చెప్తే దాని మీద పూర్తి విశ్వాసం ఉండి ఇంకా ఫలితాన్ని పక్కన పెట్టేసి ఆయన చెప్పిన మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతాం. అలా వెళ్తే మనకి ఇలాంటి డీవియేషన్స్ రావు. ఇంకోటి ఏం చెప్పారు, మరి వల్లేదు మా గురువు చెప్పాడండి. పిల్లల గురించి మాట్లాడితే, పిల్లల గురించి ఇబ్బంది ఉన్న ఎవరైనా సరే వెళ్ళేది సుబ్రహ్మణ్య స్వామి గుడికి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పాములాగా కూడా ఆరాధిస్తారు. సేమ్ మళ్ళీ వేరే ఒక పోడ్కాస్ట్ లో నేను వేరే ఒకరు చెప్తుంటే విన్నా. ఇప్పుడు మన స్పర్మ్ ఉంటుంది కదా, అది మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అందులో కణాలు కూడా స్నేక్స్ లాగా ఉంటాయి. సో అందుకే ఆ ఎనర్జీ అనేది, స్నేక్ ఎనర్జీ అనేది మనలో కూడా ఉంటుంది. అది సర్పము అంటే లైఫ్ ఇచ్చేది. సో ఆయన లైఫ్ ఇచ్చేవాడు కాబట్టి ఆయనకు పూజ చేయాలి అని అంటారు. సుబ్రహ్మణ్యుడు ఉపాసన అనేటువంటిది వంశ వృద్ధికి చాలా ప్రధానమైనటువంటి ఉపాసన. కుమారుడు, ఆయన పేరే కుమార, వంశవృద్ధి కరాయ నమః అని అష్టోత్తరం. వంశవృద్ధి కరాయ నమః. తన యొక్క వంశాన్ని వృద్ధి చేయడానికి కుమారస్వామి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి అవసరం. దాన్ని మనం సర్పంగా కూడా భావించవచ్చు. సర్పంగా కూడా ఎందుకు భావించవచ్చు అంటే, ప్రాణశక్తి, మన యొక్క ప్రాణశక్తి కుండలిని అంటాం. ఆ కుండలిని ఎక్కడ ఉంటుంది అంటే మూలాధారంగానే ఉంటుంది. మన యొక్క వీర్య స్థానం ఎక్కడైతే ఉంటుందో దాని కింద మూలాధారం ఉంటుంది, అక్కడే సర్పం నిద్రపోతుంది. ఎవరికైతే ఆ శక్తి జాగృతం అవుతుందో వారికి ఈ రేతస్సు అంటే స్పర్మ్ని బయటికి కాకుండా ఊర్ధ్వానికి ప్రయాణం చేసుకునే శక్తి వస్తుంది. ఆ ప్రయాణం చేసే శక్తిని కుండలిని శక్తిగా పిలుస్తారు. ఆ శక్తికి అధిపతి కుమారస్వామిగా ఉంటాడు. ఆ కుమారస్వామిని ఆరాధన చేసేవాడికి, ఆయన అనుగ్రహం ఉన్నవాడికి ఆ స్పర్మ్ అంతా కూడా ఒక శక్తి రూపాన్ని ధరించి ఆ రూపం మొత్తం ఆకాశంగా మారి ఆకాశంలోంచి చిత్శక్తి పుట్టి బ్రహ్మకమలంలో తెలుసుకుంటాడు. ఇది యోగ రహస్యం. ఆ యోగ రహస్యాన్ని కూడా అందించేవాడు కుమారస్వామి. ఆ కుమారస్వామి అనుగ్రహం ఉంటే వంశవృద్ధి ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన సర్పజాతికి అందరికీ కూడా అధిదేవత. ఎందుకంటే వల్లీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వల్లీదేవి సర్పజాతికి, ఆ సర్పజాతిలో పుట్టినటువంటి ఆమె, ఆ సర్పజాతికి అంతా యువరాణి. ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సర్పజాతికి అంతా కూడా రాజుగా ఉన్నాడు కాబట్టి సర్పదోషాలన్నీ పోగొట్టి మన వంశాన్ని వృద్ధి చేయడానికి ఆయన అనుగ్రహం చాలా దోహదపడుతుంది. రాజర్షి నాండి అని నార్త్ లో ఒక ఆయన ఇట్లనే పాడ్కాస్ట్ ఇస్తుంటాడు, మీలాగనే స్పిరిచువల్ పర్సన్. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఎన్ని దేవుళ్ళని వెతికినా, నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఏ దేవుళ్ళకి పూజ చేసినా అని లాస్ట్కి అమ్మవారు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది, అక్కడి నుంచి నీ లైఫ్ మొత్తం టర్నింగ్ జరుగుతుంది అని అంటారు. అది ఖచ్చితంగా అమ్మవారిలో నుంచే ఈ సృష్టి అంతా జరిగిందని శాక్తేయులు మనం అందరం ప్రగాఢంగా నమ్ముతాం. మేము కూడా అమ్మవారే సర్వం. ఈ దేవతలందరినీ సృష్టించిందామే, ఈ జగత్తంతా సృష్టించిందామే, ఈ బ్రహ్మాండాన్ని అంతా ఆ ఆట కోసం సృష్టించి నడిపించి లయం చేసుకుంటూ ఆమె ఆటలాడుకుంటుందని చెప్పి మనం నమ్ముతాం. అది విష్ణుమూర్తిని నమ్మిన వాళ్ళు, అంత బలంగా నమ్మిన వాళ్ళు ఆయనే అంతా చేస్తున్నారు అనుకుంటారు. శివుడిని నమ్మిన వాళ్ళు అందరూ ఆయనే చేస్తున్నారు అనుకుంటారు. ఎలా నమ్మాలి అంటే, రాజర్షి రెడ్డి గారు చెప్పినట్టు, మీరు ఆ దేవతని ఎట్లా నమ్మాలి అంటే, ఆ దేవతే అందరికంటే పెద్దది, ఆ దేవతే అన్నీ చేస్తున్నది, ఆమెను చేరుకుంటే చాలు ఇంకన్నీ
తీరిపోయినట్టే, ఇప్పటి వరకు చేసిన సాధనలన్నీ ఆమె చేరుకోవడానికే అనే ఒక విశ్వాసం మీరు నమ్మినటువంటి దేవత మీద మీకు బలంగా ఉండాలి. మేము అలా అమ్మవారిని అంతలా నమ్ముతాం. ఆయననే కానీ అందరనే కానీ ఈ సృష్టికి, కాలానికి, జగత్తుకి అంతటికీ మూలం ఆ జగదీశ్వరి అమ్మవారి అనేది నమ్ముతాం. అమ్మవారి విద్య వాళ్ళందరూ కూడా ఆమె దగ్గర చేరితే చాలు. శివుణ్ణి ఉపాసన చేస్తే, విష్ణువుని ఉపాసన చేస్తే మంచి భోగాలు, యోగాలు, ముక్తి దక్కుతుందని, అమ్మవారిని ఉపాసన చేసిన వాడికి మరో జన్మ లేకుండా ఆమెలో ఐక్యం అయిపోయే గొప్ప వరాన్ని ఇస్తుందని అమ్మవారిని ఎంతో గొప్పగా కీర్తిస్తుంటారు. మన భక్తులందరూ కూడా ఆమెను నమ్ముకుంటే చాలు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అంటే ఆమె వస్తుంది అంటే ఇంకా మొత్తం క్లియర్ అయిపోయినట్టే. ఇంకా ఆమె వచ్చిందంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసి, ఈ జపాలు, హోమాలు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఆ చిన్న ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా, ప్రాబ్లమ్స్ ఏం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవడానికి మీరు ఏమైనా రెమెడీస్ చెప్పండి లాస్ట్. అంటే ఎక్కువ కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి, మంచిగా సాటిస్ఫైడ్ లైఫ్, సాటిస్ఫైడ్ ఇన్కమ్, సాటిస్ఫైడ్ ఇల్లు, మొత్తం మంచిగా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గ్రహాలు మారినా, ఎంతమంది శత్రువులు తయారైనా, మనల్ని కాపాడేది, మన కుటుంబాన్ని కాపాడేది దానం, ధర్మం. నువ్వు ధర్మంగా జీవించు, నీ తోచినంత పేదవారికి, లేని వాడికి దానం చేయి. ఇదే వ్రతంగా పెట్టుకొని జీవితాంతం పాటిస్తుంది. చింత చిగురు లేకుండా నీ జీవితం, నీ కుటుంబ జీవితం క్షేమంగా గడిచిపోతుంది. దానానికి, ధర్మానికి మించిన ఉపాసన లేదు. ధర్మంగా నువ్వు చేయాల్సిన పని చేయి. నీ దగ్గర ఉన్న దాన్ని నలుగురికి కాస్తంత సహాయం చేయి. ఇదే గొప్ప వ్రతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః.